మనము దేవుడి గురించి ఉండాల్సినటువంటి అభిప్రాయం లేకపోతే ఉండాల్సినటువంటి తీరు కాకుండా వేరే తీరులో చూస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా దేవుడు అంటే ఇష్టమై ఉండొచ్చు. దేవుడు అంటే కొద్దో గొప్ప భక్తి, భయము, ప్రేమ ఇలాంటిది ఉండటం అనేది సహజం. అయితే రెండు విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి దేవుడి గురించి. విపరీతమైన ఆలోచనలు అంటే సరైనటువంటి ఆలోచన కాదు. కానీ చాలామంది క్రైస్తవుల్లో కూడా దేవుడు అంటే ఇలా ఉంటాడు అని అనుకుంటారు, కానీ దేవుడు అలా ఉండడు. ఏంటి ఆ రెండు పద్ధతులు అంటే, ఒకటి, దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఏమనడు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఏమనడు. నా ఇష్టం, నేను ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరిస్తే నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను గడిపొచ్చు. ఒక్కసారి జీవగ్రంథంలో నా పేరు పడితే ఇక అది కొట్టుకుపోదు. కాబట్టి నేను ఏం చేసినా పరలోకంలోకి వెళ్ళిపోతా. ఇది కొంతమంది యొక్క అభిప్రాయం. మరికొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు పరిశుద్ధులు కాబట్టి నేను చిన్న తప్పు చేసినా ఆయన ఊరుకోడు, నన్ను శపిస్తాడు, నా మీద కోపాన్ని చూపిస్తాడు, నాకు బాధ కలిగిస్తాడు, నాకు జబ్బు వచ్చేట్లు చేస్తాడు, నాకు నష్టం వచ్చేట్లు చేస్తాడు. ఇది రెండో అభిప్రాయం. ఈ రెండు కూడా రైట్ కాదు. మొదటి దాంట్లో భక్తి, పవిత్రత లేదు. రెండో దాంట్లో ప్రేమ లేదు. దేవుడు ప్రేమ, పవిత్రత రెండు కలిగినటువంటి వాడు, రెండు సమపాళల్లో చూపించేటువంటి వాడు. ఆయన ప్రేమలో పవిత్రత ఉంటుంది, ఆయన పవిత్రతలో ప్రేమ కనబడుతుంది. ఎట్లాగండి అని అంటారేమో. బైబిల్లో ఉన్నటువంటి మాట చెప్పాలంటే, తప్పు చేసినటువంటి వ్యక్తి సరిదిద్దుకుంటూ యేసయ్యా నన్ను క్షమించండి అని, అయితే దేవుడు ఆ విధంగా క్షమించమని అడిగినప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాడు మన దగ్గరికి. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, ఎంతో ఆసక్తిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కొడుకుని స్వీకరించాడు. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని క్షమించటానికి త్వరపడేది, ఆయన ప్రేమ మనల్ని అంగీకరించడానికి ఆతృత పడేది. అది ఆయన ప్రేమ. ఆయన పవిత్రత ఎలాంటిదంటే, ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు వెంటనే మనల్ని శిక్షించడు, మనల్ని హెచ్చరిస్తాడు, మన మనస్సాక్షిలో నొప్పి కలిగేటట్లు చేస్తాడు. దానికి స్పందించకపోతే పెద్దల్ని పంపిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఎన్ని మార్లు చెప్పినా వినకపోతే అప్పుడు దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అప్పుడు దేవుడు తన శిక్షను మన మీద, తన కోపాన్ని మన మీద ప్రదర్శిస్తాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం పవిత్రం చూస్తాం, ఆయన పవిత్రతలో ప్రేమను చూడగలుగుతాం. ఈ రెండు సమపాళ్లలో ఎలా ఉండగలుగుతాయి, దేవుడు ప్రేమ, పవిత్రత రెండు ఎట్లా చూపించగలుగుతాడు అనే దాన్ని బైబిల్లోంచి ఒక కీర్తన ద్వారా మీతో నేను ఈరోజు అర్థమయ్యేటట్లు చేస్తాను, ఒక కీర్తన ద్వారా. అయితే ఆ కీర్తనకు నేపథ్యం అంటే ఆ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో పాడారు, ఆ కీర్తన ఎందుకు పాడారు, ఎవరు పాడారు, దాని గురించి మీకు ఒక వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ కీర్తన మీకు చెప్తాను. ఆ కీర్తన ముందే చెప్తాను, ఎందుకనంటే ఆ కీర్తన మీరు చాలాసార్లు పాడిన పాటే అది. అయితే అది ఎవరు పాడారు, మొదట ఏ పరిస్థితుల్లో పాడారు తెలిస్తే ఇంకా ఎప్పుడైనా ఆ కీర్తన పాడేటప్పుడు, ఆ పాట పాడేటప్పుడు ఆ అనుభూతితో పాడతారనేది నా నమ్మకం. దేవునికి స్తోత్రము, గానము చేయుట మంచిది. ఎప్పుడైనా పాడారా పాట? చాలామంది లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ ఇలాంటి చర్చిలకు వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా పాట పాడతారు, ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అదొక పాట. ఆ కీర్తన బైబిల్లోంచి తీసుకొచ్చారు. ఆ కీర్తనని హెబ్రోన్ గాడ్ సర్వెంట్ గారు రాశారు. దాన్ని ఒంగోలు గాడ్ సర్వెంట్ గారు ఆయన రాసినటువంటి పాట. కాకపోతే ఆయన సొంతగా ఏమీ రాయలేదు, కానీ వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా తీసుకొని అక్కడక్కడ ప్రాస కలిపారు అంతే. 147వ కీర్తన, అది 147వ కీర్తన. ఆ కీర్తన మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 147. ఓకే, 147వ కీర్తన తీస్తే ఈ కీర్తనకు నేపథ్యం చెప్తాను. ఈ కీర్తన క్రీస్తు పూర్వం 444లో పాడారు. క్రీస్తు పూర్వం 444. ఇప్పుడు ఏ సంవత్సరం ఇది?
2018 2018కి 444 సంవత్సరాలు కలపాలి. అంటే 2462 సంవత్సరాల క్రితం పాడినటువంటి పాట. అప్పుడు పాడిందనమాట ఈ పాట. ఆ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది అనంటే, ఈ పాట పాడటానికి 125 సంవత్సరాల ముందు, అంటే ఈ పాట పాడటానికి 125 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయం చెప్పాలి. అప్పుడు యెషయా అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. యెషయా అనే భక్తుడు. ఆ భక్తుడు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు చెడ్డగా జీవిస్తున్నారు, చాలా చెడ్డగా జీవిస్తూ ఉంటే దేవుడు యెషయా ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. మీరు పాపపు జీవితంలో ఉన్నారు, ఈ విధంగా ఉండటం మంచిది కాదు, మీ జీవితాన్ని సరిచేసుకోవాలి అని చెప్పాడు. ఒకవేళ సరిచేసుకోకపోతే గనక ఉత్తరాన్ని నుంచి నేను శత్రువుని పంపిస్తాను అని చెప్పాడు. వాళ్ళు వినల. దగ్గర 50 సంవత్సరాలు యెషయా అలాగ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన తర్వాత హబక్కూక్ వచ్చాడు, ఆయన తర్వాత నహూం వచ్చాడు. వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత కూడా ప్రజలు మారలేదు. తర్వాత 40 సంవత్సరాలు ఇర్మియా అనే ప్రవక్త హెచ్చరిస్తూ మాట్లాడాడు. దేవుడు మీకు చాలా హెచ్చరికలు ఇచ్చాడు, మీరు వింటలేదు. దేవుడు కోపం వస్తుంది, ఉత్తరాన్ని నుంచి శత్రువు వస్తాడు, మీ నెత్తి మీద కొడతాడు, మిమ్మల్ని బానిసలుగా చేస్తాడు, ఈ యొక్క అందమైనటువంటి దేవాలయాన్ని బీడు భూమిగా చేస్తాడు, పెంట దెబ్బగా చేస్తాడు, ఇలా చెప్పారు. అయినా వినిపించుకోలేదు 40 ఏళ్ళు. ఆ తర్వాత అంటే దగ్గర 125 సంవత్సరాలు దేవుడు వాళ్ళని వాన్ చేశాడు, హెచ్చరించాడు. ఆ తర్వాత శత్రువుల చేతికి అప్పగిచ్చేశాడు. శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు, బబులోను సంస్కృతి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, సామ్రాజ్యం వాళ్ళు 1000 మంది 10,000 మంది యవ్వనస్తులు ఎత్తుకెళ్ళిపోయారు. యెరూషలేం దేవాలయాన్ని నేల మట్టుకు కూలగొట్టేశారు. అది ఎందుకు పనికి రాకుండా చేశారు. బంగారు ఆభరణాలన్నీ తీసుకెళ్ళిపోయారు, గోడకున్నటువంటి బంగారాన్ని కూడా గిక్కొని వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసింది. అయితే దేవుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇర్మియా ద్వారా ఒక చిన్న వాగ్దానం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఒకవేళ 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా నాకు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ పాపాలు క్షమించి వెనక్కి తెస్తానని దానియేలు అనేటువంటి ఆయన 70 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు. దేవుడు వెనక్కి తెచ్చాడు. దగ్గర 47,000 మంది యూదులు వెనక్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత 7 నెలల్లో బలులు అర్పించడం మొదలుపెట్టారు. మందిరం కట్టడం కట్ల ఒక 20 సంవత్సరాలు మూలబడిపోయింది. అప్పుడు హగ్గై అనే ప్రవక్త వచ్చి, బుద్ధుందా లేదా, దేవుడు మిమ్మల్ని మందిరం కట్టమని పంపిస్తే మీరు ఇంట్లో కూర్చొని ఉంటారా అని కట్టమని అడిగాడు. కట్టేశారు. మందిరం కట్టిన తర్వాత ఒక 80 సంవత్సరాలు చుట్టూ గోడ లేదు, గుమ్మాలు లేవు. గోడ లేదంటే భద్రత లేదు, గుమ్మాలు లేవంటే పరువు లేదు. పరువు భద్రత లేనటువంటి ఆ ప్రాంతంలో 120 రోజులు ఉపవాసం ఉండి ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పేరు నెహెమ్యా. ప్రభా గోడలు లేవు, గుమ్మ కాలిపోయినాయి, ఎలా ప్రభా అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నెహెమ్యాతో, నువ్వే వెళ్ళి కట్టు అని అన్నాడు. నెహెమ్యా వెళ్ళి గోడ కట్టుకోవడానికి పూనికన్నాడు. కట్టేశాడు. 52 రోజుల్లో కట్టేశాడు. గోడ అంటే ఏదో సన్నటి గోడ అనుకోవద్దు, 6 గుర్రాలు ఒకేసారి పరిగెట్టగలిగే వెడల్పైన రోడ్డు లాంటి గోడ 52 రోజుల్లో కట్టేశాడు. అయిపోయిన తర్వాత ఈ గోడకి చుట్టూ 8 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. నీటి గుమ్మం బయట పెద్ద వరండా ఉంటుంది, అదే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మైదానం. ఆ మైదానం దగ్గర ఇలాంటి పెద్ద స్టేజ్ వేశాడు. వేసి దాని మీదకి పాస్టర్ గారిని ఒక ఆయన ఎక్కించాడు. పాస్టర్ గారు అంటే మీకు అర్థం అవుద్దని చెప్పాను. అప్పట్లో పాస్టర్ గారిని యాజకుడు అనేవాడు. ఆయన పేరు యజ్రా. ఆయన ఎక్కించి ప్రజలందరినీ ఇలా కూర్చోమనలా, నుంచోనే ఉన్నారు. పైన టెంట్ గింటే ఉండేది కాదు, ఒక స్టేజ్ మాత్రం వేశారు ఎత్తుగా కనబడాలని. ప్రజలంతా నుంచున్నారు. యజ్రా నుంచొని వాక్యం చెప్తున్నాడు. యజ్రా చెప్తుంటే ఎవ్వరికి అర్థం కావట్లా, ఎందుకంటే హిబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు 100 సంవత్సరాల పైన వేరు వేరు దేశాల్లో ఉన్నారేమో, వాళ్ళకి భాష అర్థం కావట్లా. అందుకనే 12 మంది తర్జుమాదారులు పెట్టారు. 12 ఎందుకు సార్ అంటే 12 భాషలు మాట్లాడే వాళ్ళు అయిపోయారు. ఈ పక్కన ఒక 6, ఈ పక్కన ఒక 6. యజ్రా ఒక వచనం చెప్తే 12 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ప్రజలంతా నుంచొని విన్నారు. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా 6 గంటల సేపు
కదలకుండా నుంచొని వాక్యం విన్నారు. సాయంత్రం 3 అయ్యేటప్పటికి ఎక్కెక్కి ఏడవడం మొదలు పెట్టారు. నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నారంటే, మా గుండె అంత బరువుగా ఉంది, మేమెంత నీచులు, మేమెంత దుర్మార్గులం, దేవుని యొక్క మార్గాన్ని కాదని ఇలా చేస్తున్నాం అని ఏడుస్తుంటే, ఇది ఏడ్చే దినం కాదు, దేవుడు మనల్ని వెనక్కి తీసుకొచ్చిన దినం, దేవుడు మనల్ని దర్శించినటువంటి దినం, కాబట్టి మనం ఆనందించాలి, మనం దేవునికి స్తుతులు చెల్లించాలి అని ఇప్పుడు పింక్ స్కార్ఫ్లు కట్టుకున్నారు అందరూ. వాళ్ళని క్వైర్ మెంబర్స్ అంటారు కదా, అలాగే నెహెమ్యా దగ్గర క్వైర్ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని 2 భాగాలు చేసి గోడకమన్నాడు. ఒక భాగాన్ని ఇటు, ఒక భాగాన్ని ఇటు గోడ మీద నడుచుకుంటూ వాళ్ళని పాటలు పాడమని చెప్పారు. వాళ్ళు పాడినటువంటి పాటే 147వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఆ గోడ మీద చుట్టూ తిరుగుతూ వాళ్ళు పాట పాడారు. ఆ పాట ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి చరిత్ర అంతా పాస్టర్లు చాలా మంది ఉన్నారు కదా, ఎక్కడిది అనుకుంటారేమో. ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివితే వెనక్కి రావటం గురించి ఉంటుంది, వెనక్కి రావటం గురించి. నెహెమ్యా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు చదివితే గోడ కట్టడం గురించి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా వాక్య పరిచర్య చేయటం, ప్రజలు ఏడవటం గురించి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం నుంచి 42వ వచనం దాకా చూస్తే క్వైర్ మెంబర్ని 2 భాగాలు చేసి పాట పాడమని ఆయన అడిగినట్లు మనం చూస్తాం. ఇది చరిత్ర. దగ్గర దగ్గర 250 సంవత్సరాల చరిత్ర. మీకు ఒక 5-10 నిమిషాల్లో చెప్పాను మీకు చరిత్ర అంతా. ఆ నేపథ్యంలో ఈ పాట పాడారు. ఇప్పుడు ఆ పాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తీసారా? 147వ కీర్తన. ఆ కీర్తన మనం తెరిచిపెచ్చుకొని చూద్దాం. ఈ కీర్తనకి 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాలు. 20 వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడం మంచిది, దేవుడు మంచోడు అని చెప్తున్నారు. ఎందుకు మంచోడు అంటే 3 కారణాలు చెప్తున్నారు. దేవుని యొక్క మంచితనానికి 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఎవరైనా ఊబిలో ఇరుక్కుపోతే, ఎవరైనా బాధల్లో ఉంటే దేవుడు బయటికి తెస్తాడు, అందుకు ఆయన మంచోడు. ఇది మొదటి కారణం. రెండోది, ఎవరైనా బలహీనంగా ఉంటే దేవుడు బలపరుస్తాడు, ఇది రెండో కారణం. మూడోది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే భద్రంగా వాక్యంతో బయలుపరుస్తాడు. 3 విషయాలు. మనం ఒకవేళ బలహీనతలో ఉంటే ఆయన బలపరుస్తాడు, బంధకాల్లో ఉంటే బయటికి తెస్తాడు, మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే బోధిస్తాడు. కాబట్టి బయటికి తెచ్చేవాడు, బలపరిచేవాడు, బోధించేవాడు, 3 విషయాలు. అందుకని ఆయన మంచోడు. మనలో ఇక్కడ చాలా మంది బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి కొన్ని అలవాట్లు, అందుకే బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి చెడు సంబంధాలు, అందుకే బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి కొన్ని బూతులాడటం, అబద్ధాలు ఆడటం, చెడ్డ పనులు చేయటం, అది మీ యొక్క ఉచ్చు, దాంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగితే ఈరోజు బయటికి ఏ విధంగా రాగలుగుతారో చూస్తారు, దేవుడు ఏ విధంగా తీసుకొస్తాడు. మీలో కొంతమంది మీటింగ్కి వచ్చినప్పుడు బాగుంటారు, 4 రోజులు అయిన తర్వాత పడిపోతూ ఉంటారు, అది బలహీనత. ఆ బలహీనతను ఏ విధంగా ఎదుర్కోవాలి, బలమైనటువంటి విశ్వాస జీవితం ఎలా జీవించాలి, అది రెండో భాగం. మూడో భాగం, కొంతమంది యవ్వనస్తులు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, నేను పరిచర్యకి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వృత్తిలో కొనసాగాలా, లేకపోతే దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండాలా, ఇవి మీకుండేటువంటి ప్రశ్నలు. దేవుడు దానికి కూడా జవాబిస్తాడు. 20 వచనాల్లో మానవుడికి కావలసినటువంటి ప్రతి అంశము కూడా ఈ చిన్న కీర్తనలో ఉన్నది. అందుకనే మహాపండితులు ఈ కీర్తనని పరిపూర్ణ కీర్తన అని అన్నారు. అందరికీ సరిపడేటువంటి మాటలు దీంట్లో ఉన్నాయి కాబట్టి 20 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు కుదిరితే అన్ని వచనాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం, సరేనా?
మీరు ఎక్కువ మంది ఊగుతున్నారనుకోండి నిద్రపోతున్నట్లు, నాకు అర్థం అవుద్ది నేను చెప్పే మాటలు మీకు ఎక్కట్లేదని, అప్పుడు ముగిచ్చేస్తా. అది నేను చేసే పని. నేను మంచోడిని, మిమ్మల్ని విసికిచ్చను, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. కాకపోతే మీలో ఎక్కువ మంది నిద్రావస్థలోకి వెళ్తున్నట్లు అనిపిస్తే నేను ఆపేస్తాను. అది నేను చేసేటువంటి పని. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. స్తోత్రము చేయుట ఒప్పిదం. ఒప్పిదము అనే మాటకి అర్థం ఏంటంటే ఒప్పుకోవటం. ఒప్పుకోవటం అనేది ఎవరు చేస్తారంటే అనుభవం ఉన్న వాళ్ళు చేస్తారు. అనుభవం ఉన్న వాళ్ళు అంటే మీరు నేను ఒకే హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటే ఇడ్లీ ఉడకలేదనుకోండి, మీరు కూడా ఒప్పుకుంటారు, నేను కూడా తిన్నా, ఇడ్లీ ఉడకలేదు. మీరు నేను ఒకే దుకాణంకి వెళ్ళాం, అక్కడ ఒక వస్తువు కొన్నాం, మీరే మాట చెప్పారో దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే అక్కడికే వెళ్ళొచ్చాను కాబట్టి. ఒప్పుకోవాలి అనంటే అదే అనుభవం ఉండాలి, లేకపోతే ఒప్పుకోలేం. అది విషయం. వీళ్ళు ఏమంటున్నారంటే మా అందరికీ అనుభవం ఉంది, అందుకే మేము ఒప్పుకున్నాం. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవునికి స్తోత్రము గానము చేయాలి అని అంటే మనకేముండాలా? అనుభవం ఉండాలి. ఏముండాలా? అనుభవం అంటే దేవుని ప్రేమను అనుభవించి ఉండాలి, దేవుని యొక్క మంచితనం అనుభవించి ఉండాలి. అప్పుడు మనం స్తోత్రము గానము చేస్తే ఆయనకి అంగీకారం. మీరు నాకు చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ ఇప్పి తినాల, తినకముందే చాక్లెట్ చాలా తీయగా ఉంది అని అంటే మీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఇటు చాక్లెట్ తినలేదు, తీయగుందని చెప్పిస్తున్నాడని. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు, రేపు పొద్దున వ్యాలంటైన్స్ డే కదా, అర్థమైందా? ప్రేమికుల దినం. ఒక బహుమానం ఇచ్చారు, అర్థమైందా? దానికి రంగు కాగితాలు బాగా చుట్టేసి ఇచ్చారు. ఎవరైనా అలాంటి బహుమానం ఇస్తే మనం అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? లోన్ ఏముంది అని అడుగుతాం. మనం ఏమంటాం? మీరే తీసి చూడండి అని అంటాం. ఎందుకంటే సర్ప్రైజ్, ఆశ్చర్యపరచాలని మనకి ఇష్టం. అందుకని వాళ్ళు ఇప్పుతూ ఉంటే వాళ్ళకంటే ముందు మన కళ్ళు తెరుచుకుంటాయి. ఏం పెట్టామో మనకే తెలుసు, కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా స్పందిస్తారో. అయితే నాలాంటి వాడు నిన్ను నేర్పించాలని కాగితం తీయకుండానే చాలా బాగుంది అని అంటే ఎలా ఉంటుంది మీకు? కదా, కాగితం తీయకుండా బాగుంది అంటే మీకు ఎంత కోపం వస్తుందో, ఎంత బాధ కలుగుద్దో. యేసుని అనుభవించకుండా, దేవుని ప్రేమను అనుభవించకుండా, దేవా నీకు స్తోత్రం, నువ్వు గొప్పోడివి అని అంటే ఎందుకు గొప్పండ్రా, ఎందుకు స్తోత్రం రా అని దేవుడు తిరిగి మనల్ని అడిగితే ఏం జవాబు చెప్తాం? చెప్పలేం కదా. అయితే నేనేమని ఆశపడుతున్నాను తెలుసా? సరే అయితే మేము స్తోత్రం చెప్పకూడదా, మేము పాట పాడకూడదా? మీరు పాడాలి, మీరు స్తోత్రం చెప్పాలి, అదే నా కోరిక. అయితే అది చేయాలంటే ముందే ఉండాలా? అనుభవం ఉండాలా. మీ అందరికీ అనుభవం ఉండాలనేది నా కోరిక. దేవుడి కోరిక కూడా అదే. అందరూ ఆయన్ని రుచి చూచి దేవుడు మంచోడు, దేవుడు యోగ్యమైన వాడు అని గుర్తించాలి. ఈరోజు అది జరుగుద్దేమో చూద్దాం ఈరోజు. ఎందుకనంటే మీలో కొంతమంది బంధకాల్లో ఉన్నారు, దేవుని ప్రేమను రుచిస్తే మీటింగ్ అయ్యేటప్పటికి మీరు కూడా స్తుతిస్తారు. బలహీనతలో ఉన్నారు, దేవుని యొక్క శక్తిని పొందితే చివరికి మీరు కూడా చెప్తారు, అవునా కదా? కాబట్టి ఈరోజు ఈ వాక్యం అయ్యేటప్పటికి ఇక్కడ కూర్చొని వాక్యం వినేటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, మనస్ఫూర్తిగా దేవుడు మంచోడు అని మీరు ఒప్పుకోవాలి. అది నా కోరిక, అది నా ధ్యాస, అది జరుగుద్దని నమ్ముదాం. ఇప్పుడు 2వ వచనం నుంచి 6వ వచనం దాకా, 2వ వచనం నుంచి 6వ వచనం దాకా ఈ 5 వచనాల్లో బంధకాల్లో ఉన్న వాడిని బయటికి తీసుకురావటం అంటే ఏంటో ఆయన వర్ణిస్తున్నాడు. బాధల్లో ఉన్నవాడిని ఆయన బయటికి తీసుకురావటం అంటే ఏంటో చెప్తున్నాడు. ఓడిపోయిన వాళ్ళని గెలిపించడం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ప్రభా నాకు చేత కావట్లేదు అని అంటే ఆయన సహాయం చేసేవాళ్ళలాగా ఈ 5 వచనాల్లో చూస్తాం. మొదటిది 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, యెహోవాయే యెరూషలేముని కట్టువాడు. ఇక్కడ ముందు క్వార్ పిల్లలందరూ చదువుకున్న పిల్లలు కదా, మీరంతా చదువుకుంటున్నారు కదా.
చదువుకునే పిల్లల్ని ఒకవేళ భారతదేశంలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించిన భవనం తాజ్మహల్ కదా. తాజ్మహల్ని ఎవరు కట్టారు? షాజహాన్. అందరూ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తున్నారు షాజహాన్ కట్టాడు అని. నిజమే కదా. షాజహాన్ ఎవరు? మొఘల్ రాజు. ఆయన ఎవరైనా రాజుగారు. రాజుగారు ఎక్కడైనా ఇటుకలు మోస్తాడా? మోయుడు. రాజుగారు ఎప్పుడైనా తాపి పట్టుకొని పనిచేస్తాడా? చెయ్యడు. రాజుగారు ఏమన్నా తట్ట మోస్తాడా? మొయ్యడు. రాజుగారు బిల్డింగ్ కడుతుంటే పోని దగ్గరుండి చూస్తాడా? చూడ్డు. ఆయన ఇటుకలు మోయడు, తట్టలు మోయడు, సిమెంట్ మోయడు, తాపితో పనిచేయడు. కట్టేటప్పుడు కనీసం దగ్గర వచ్చి పక్కన నుంచొని చూడ్డు. అయినప్పటికీ మీరు ముక్త కంఠంతో ఒక మాట చెప్పేశారు, షాజహాన్ కట్టేశాడని. అంటే మీరు చెప్పింది తప్పేం కాదు, మీరు చెప్పింది రైటే, షాజహానే కట్టించాడు. కానీ ఆ మాట అంటంలో మీ ఉద్దేశం ఏంటంటే తాజ్మహల్ కడటానికి డబ్బులు ఇచ్చింది షాజహాన్, దానికి ప్రణాళిక ఇచ్చింది షాజహాన్, దాన్ని కట్టాలనే ఆలోచన కలిగింది షాజహాన్, అందుకనే షాజహాన్ కట్టాడు అని అంటారు. అవునా కదా. అదే విధంగా యెహోవాయే యెరూషలేము కట్టాడంటే దేవుడు వచ్చేమి ఇటుకలు పెట్టడు, అక్కడ దేవుడు వచ్చేమి తట్ల గట్ల మోయడు, దేవుడు వచ్చేమి గోడ కట్టడు. అర్థమైందా. దేవుడే యెరూషలేముని కట్టాడు అని అంటే దానికి కావలసిన వనరులు ఆయన ఇస్తాడు, దానికి కావలసినటువంటి సామగ్రి ఆయన ఇస్తాడు, దానికి కావలసిన ప్రోత్సాహం తనకి ఆయన ఇస్తాడు. అవునా కదా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఏదో ఒకటి కట్టేవాళ్ళం. మీలో కొంతమంది చదువుకున్న పిల్లలు ఏం కట్టుకుంటున్నారు? మీ విద్యను కట్టుకుంటున్నారు. మీలో కొంతమంది యవ్వనస్తులు మీ వృత్తిని కట్టుకుంటున్నారు. ఇంకొంచెం పెద్దోళ్ళు ఉద్యోగంలో స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారాన్ని స్థిరపరచుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది ఇళ్ళు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది పొలం సరిగ్గా చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఏదో ఒకటి కట్టుకునే వాళ్లే. అయితే నేనేమన్నానంటే యెహోవా యెరూషలేము కట్టగలిగితే ఆయన మనం కట్టుకునే దానికి సహాయం చేయలేడా? చేయగలుగుతాడు. ఎలా చేస్తాడు? చేస్తాడా? దేవుడు అదే చెప్తున్నాడు, వీళ్ళు కూడా అదే ఒప్పుకున్నాడు. ఈ యెరూషలేం పట్టణం ఉందే, మేం కట్టామనుకుంటున్నారా? మా వల్ల కాదు. 100 ఏళ్ళు అడుక్కు తిని బతికాం మేము, మా దగ్గర పైసా లేదు. ఇక్కడికి వస్తే పాడుపడిపోయిన దెబ్బ పెంట, ఇది పెంట కుప్ప. కానీ ఇలాంటి ప్రదేశంలో ఇంత దివ్యమైనటువంటి మందిరాన్ని, పూర్వ మహిమ కంటే గొప్ప మహిమ కలిగినటువంటి మందిరాన్ని కట్టగలిగామంటే మా వల్ల కాదు జరిగింది. ఎవరు కట్టించారు? దేవుడే కట్టించాడు. వాళ్ళు చెప్పగలిగారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక చిన్న ఆలోచన వేసుకోండి. మీ జీవితంలో ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా స్థిరపరచుకోవాలనుకుంటున్నారా? చాలా ప్రయత్నాలు చేశారు, విఫలమవుతున్నారా? ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నారు, ఎన్నటికీ రావట్లేదు. వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా కూడా నష్టాల్లోకి వెళ్తుంది. చదువుకుంటున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఓ చిన్న ప్రార్థన చేయగలరా? ప్రభువా, నేను దీన్ని కట్టుకుంటున్నా, దీన్ని సరి చేసుకుంటున్నా, దీన్ని స్థిరపరచుకుంటున్నా, కానీ నా వల్ల కావట్లేదు. మీరు రండి ప్రభా, మీరు వచ్చి కట్టండి ప్రభా అని అడిగితే దేవుడు కట్టగలడా లేదా? దేవుడు కట్టగలడు. దేవుడు కడతాడు అంటానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1990లో పరిచర్లోకి వచ్చా, 90వ సంవత్సరం. 2014లో అంటే 24 సంవత్సరాల తర్వాత సొంతగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. బెంగళూరులో చిన్న స్థలం తీసుకున్నాను. నాకు తెలిసినటువంటి ఒక బిల్డర్, ఒక కాంట్రాక్టర్ని పిలిచాను. వాడు మంచి విశ్వాసి. వాడికి సువార్త చెప్పింది కూడా నేనే, కాబట్టి నన్ను అన్న అని పిలుస్తాడు. వచ్చాడు, బాబు ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని అంటే చూశాడు, స్థలం కొలతలు గెలతలని తీసుకున్నాడు. తీసుకొని అన్న ఎలా కట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు. ఎలా ఉంది? మేము భార్యాభర్తలు ఇద్దరం, మాకిద్దరు పిల్లలు, కాబట్టి మా ముగ్గురికి 3 గదులు, ఎవరన్నా గెస్ట్ వస్తే వాడికి ఒక గది, 4 గదులు, వంట గది, కాస్త వరండా, ఇలా ఉండాలి ఇల్లు అన్న. అంటే ఈ స్థలంలో అవన్నీ రావన్నా అన్నాడు. చిన్న స్థలం కదా అన్నాడు. మరి ఎట్లాగన్నా అంటే దీనికి ఒక పద్ధతి ఉంది, డూప్లెక్స్ అంటారు, 2 అంతస్తులు, కింద ఒక బెడ్రూము, వంటగది, గ్రౌండ్ హాల్ పెట్టి పైన మిగిలిన 3 బెడ్రూమ్ అలా పెడదాం అన్నాడు. సరే అన్న, ప్లాన్ గీసి అన్న, గీసి ఇచ్చాడు. ఎంత అవుతుంది అని అన్న. 35 లక్షలు అవుతుంది అని అన్నాడు. నేను అన్నాను, నా దగ్గర మరి 14 లక్షలే ఉన్నాయి, నేను సేవకుడిని కదా, నాకెవడ లోన్ ఇవ్వడం,
మరి ఎలాగా అన్న ఓ పని చేద్దాం, మీ దగ్గర 14 ఉన్నాయి కదా, దాంతో మొదలు పెడదాం, ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం, దేవుడు ఇస్తాడు అని వాడు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి, సరే కానీ అన్న. అయితే ముందు బోరు తవ్వాలి. బోరు మేము ఉన్నటువంటి బెంగళూరు పట్టణంలో కొండ ప్రాంతంలో నీళ్లు తక్కువ లోతుకి పడదు. ఇక్కడోళ్ళకి బోర్ అంటే పెద్ద తెలియదు. ఎందుకనంటే 10-15 అడుగులకి నీళ్లు వచ్చేస్తాయి. ఇక్కడ మాకు అలా కాదు, 900 అడుగులు వెళ్తే కానీ నీళ్ళు రావు. 900 అడుగులు అంత దూరం అంటే 900 అడుగులకి నీళ్లు వస్తే చౌకొచ్చేసినట్లే పని. 2.5 లక్షలు అవుతుంది. అయితే కొంతమంది 1400 అడుగుల దాకా వెళ్తారు, అంటే 4 లక్షల దాకా అవుతుంది. అది పరిస్థితి అన్నాడు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ 900 అడుగులకు పడవచ్చు అని అంటే బాగా ప్రార్థన చేశాం. 3 సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. అందుట్లో ఒక ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, ఇక్కడ బోరయ్యి నీళ్లు బాగా పడతాయి, దేవుడు తక్కువ లోతుకి నీళ్లు ఇస్తానంటున్నాడు, దేవుడు నీ పక్షాన్ని ఉంటాడయ్యా, యాకోబు బాబులు తవ్వితే నీళ్లు పడ్డాయి అని కొంచెం వాక్యం చదివి చెప్పాడు. కుర్చీ వేసుకొని కూర్చొని ఆ బోర్ వేసేవాడిని రమ్మన్నా. ఆడు మొదలెట్టాడు. 100 అడుగుకెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది. ఎందుకంటే బండరాయి తగిలింది. ఒకటి బండ, ఎంత పెద్ద బండ అంటే 150 అడుగు దాకా ఒకటే రాయి, అంటే 50 అడుగులు. వాడు 150 దగ్గరికి వెళ్తున్నప్పుడు నా ఇంక చూసి, అయ్యగారు మీరు బండ మీద ఇల్లు కడుతున్నారు, గట్టిగా ఉంటుంది ఇల్లు, కానీ నీళ్లు మాత్రం చాలా లోతు వెళ్ళాలి, 4 లక్షలు అవుతుందేమో అన్నాడు ఆయన. నేను మాత్రం అలా నిశ్చింతగా కూర్చున్నా. 155, 56 దగ్గరికి వెళ్ళినప్పుడు తడిమట్టి వచ్చింది పైకి. ఏంటా తడిమట్టి వచ్చిన తర్వాత మళ్ళీ తోస్తే ఒక్కసారి నీళ్లు ఉబ్బుకొచ్చాయి పైకి 157 అడుగులకి. ఎంత ఎక్కువ వచ్చినాయి అంటే వాడు ఇంకా బోర్ వేయలేకపోయాడు. ఇంకో 2 అడుగులు వేసి ఆపేశాడు. ఇంకేయలేం సార్ అని ఆపేశాడు. అంత ఫోర్స్గా నీళ్లు వచ్చాయి. చాలా సంతోషించాం, తాగారు, తీయగా ఉన్నాయి. ఏమన్నాడు తెలుసా, బండ మధ్యలో వచ్చినటువంటి నీటి ధార త్వరగా ఆగదు, 60 నుంచి 100 సంవత్సరాలు ఉంటుంది. బండ మధ్యలో ఉన్నటువంటి నీరు తీయగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, అంటే నలతలు ఉండవు, బాగుంటుంది. అది వాళ్ళు చెప్పింది. చాలా సంతోషించారు. సరే మొత్తానికి బోరు గంటం బావులు అయిపోయింది. పని అయిపోయిన తర్వాత వాళ్ళు సర్దేసుకొని చాలా దిగులుగా ఉన్నారు. నీళ్ళు వస్తే వీళ్ళు ఎందుకురా దిగులుగా ఉన్నారు అని అనుకున్నా. అయిపోయిన తర్వాత బిల్లు ఎంత అన్నా అంటే చాలా కోపంగా చిరాగ్గా 21,000 ఇవ్వండి అని అన్నాడు. అన్నా 21,000 ఇవ్వండి సార్ అని అన్నాడు. ఏంటి అట్లా అన్నాం అంటే, ఏం చెప్పాలి సార్, లారీ తీసుకొచ్చిన పెట్రోల్ ఖర్చులు కూడా వచ్చేట్లేవు సార్, 21,000 ఏంటి సార్, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఎంతమంది పనివాళ్ళు వేసుకొచ్చాను, 21,000 ఎవడెవ్వడు సార్ ఇలాగా 21,000. మేము అంచనా వేసుకుంది 2.5 లక్షలు, ఇచ్చింది 21,000, దశంభాగం కంటే 4,000 తక్కువ. అది పరిస్థితి. అంత ఇచ్చి అయిపోయింది. అయితే మీరు అనుకోవచ్చు నీళ్లు తప్పు అంచనా వేసారేమో అని. ఈ పని అయిపోతున్నప్పుడు మా ఇంటికి 2 ప్లాట్లు అవతల, 1-2 ప్లాట్లు అవతల ఆయన ఏమంటే ఈరోజు మంచిదోనం అనుకుంటా మాకు బోరేసేయండి అని అన్నాడు. అంటే వీళ్ళు గబగబా వెళ్ళేశారు. 1,126 అడుగులు వెళ్ళారు, చొక్క నీళ్ళు రాలా. 2,51,000 కట్టాడు అతను, కానీ నీళ్లు రాల. కానీ నాకు 21,000కి నీళ్లు వచ్చేసి దేవుడు సమకూర్చాడు. అయితే 9 నెలల్లో నా ఇల్లు పూర్తయిపోయింది. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. అన్ని చెప్పుకుంటే వెళ్ళను, ఇంకొకటి చెప్తాను. నీళ్ళ గురించి చెప్పాను కదా, అలా ఇంకొకటి చెప్తాను, అంటే మీకు బాగా తెలియడానికి. ఆ ఇల్లు కట్టే టైంలో ఒంగోలులో మీటింగులకి వెళ్ళా. ఇలాగే మీటింగులకి వెళ్తే మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళమన్నారు, తీసుకెళ్లారు. ఆయన డైనింగ్ టేబుల్ గ్రైనైట్, చుట్టూ గోడలు గ్రైనైట్, నేల మీద గ్రైనైట్, అన్ని గ్రైనైట్లే. బాగుంది ఇల్లు. సార్ ఇంత గ్రైనైట్ వేశారు, బాగా వేశారు సార్ అన్న. అంటే ఏం లేదు సార్ అన్నాడు. అదేంటి సార్ అలా అంటారంటే, మాకు 9 గనులు ఉన్నాయి, మైన్స్, మా వ్యాపారమే గ్రైనైట్లు, కాబట్టి అక్కడ మిగిలిన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ వేసాను అంతే అని అన్నాడు. అయితే నేను అన్నం తింటా ఉన్నానంటే, ఏమన్నా మీ ఇల్లు కట్టుకుంటున్నాం, వంటగదిలో నల్ల రాయి ఒకటి వేస్తారే, అది ఏమన్నా దొరుకుద్దా మనకి చౌకగా అన్న. ఆయన అన్నాడు, వంటగదిలో ఏం కారణం సార్, మొత్తం ఇల్లు అంతా వేసేద్దాం అన్నాడు. సార్ మనకంత లేదు సార్ అన్న. అలా మాట్లాడద్దు, మీరు అడిగారు, అంత దాకా అడిగిన తర్వాత సేవకులను వదిలిపెట్టకూడదు అని అన్నాడు. అని మీ ఇల్లు సైజ్ ఎంత అన్నాడు. మనకు అంత తెలిస్తే బాగానే ఉంటుంది సార్ అని బిల్డర్కి ఫోన్ చేస్తే మొత్తం లెక్కలు తీసుకున్నాడు. ఆయన మొత్తం
6 రకాలైన రాళ్ళు చూపించాడు. 6 రకాలు. ఇందులో ఏది నచ్చింది అన్నాడు. అంటే గులాబీ పువ్వులాగా ఉంటుంది ఒకటి ఎర్రగా, అది చూపించాడు. చాలా బాగుంది సార్ ఈ రాయి అన్న. ఇది అడుగు 300 రూపాయలు. భారతదేశంలో అతి ఖరీదైన రాయి ఇదే. అడుగు 300 అంటే మీకు అర్థం అవుద్దా లేదు. మనకి పాలరాయి ఉంటుందే, పాలరాయి అడుగు 100, ఇది 300. అంటే పాలరాయికి 3 ఎంతలు అన్నమాట. అంత ఖరీదు, చాలా బాగుంటుంది. మొహం కనబడుతుంది దాంట్లో, అంత బాగుంటుంది. సార్ ఇది బాగుందన్న, ఇల్లంతా చేసేద్దామని అన్నాడు. సార్ ఊరికాడు సార్, ఏదో బాగుందని అడిగాను నేను, అంతే అన్న. అడిగితే కాగితం మీద గబగబా లెక్కలేసి మీ ఇంటంతటికి రాయడానికి 7 లక్షలు అవుద్ది అన్నాడు. సరే మీకు మాట చెప్పమంటారా, బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టినప్పుడు నాకు టోటల్ బడ్జెట్ 14 లక్షలు. నువ్వు ఒట్టి 7 లక్షలే అవ్వదు, నాకు వద్దన్నానా అని అంటే, లేదు సార్ ఇది వెయ్యాల్సిందే అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఆడికి ఫోన్ చేసి, ఇంటికి మామూలుగా నేలకి సిమెంట్ వేయాలంటే ఎంత అవుద్దా అన్నాడు. అంటే 1,80,000 అవుద్ది. సార్ మీరు మామూలుగా ఇంటికి సిమెంట్ వేయాలన్నా 1,80,000 అవుద్ది కదా, అంత ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. దానికి ఒక 20,000 కలిపి 2 లక్షలు నాకు ఇవ్వండి అన్నాడు. ఏం చేస్తానన్నాడు. 2 లక్షలు ఇస్తే మీ ఇల్లు కింద నుంచి పై దాకా గ్రైనైట్ నేనే వేస్తానన్నాడు. ఆయనకి 2 లక్షలు ఇస్తే లారీ మీద గ్రైనైట్ పంపించి, దాంట్లో పనోళ్ళు పంపించి, ఆడు వారం రోజులు ఉండి కింద నుంచి పై దాకా గ్రైనైట్ వేసి వెళ్ళిపోయాడు. 2 లక్షలు. మామూలుగా అయితే 7 లక్షల రాయి, పనికి ఇంకో 1,50,000, 8,500 అవుతుంది. మా ఇంట్లో అన్ని కూడా LED లైట్లు. అది ఎందుకో తెలుసా, ఒకడు పని జరుగుతున్నప్పుడు వచ్చి, నీ వాక్యం విన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దక్షిణ భారతదేశం మొత్తానికి సిస్కా అనే కంపెనీకి నేను మేనేజర్ని, మీ ఇంటి మొత్తానికి లైట్లు నేను వేయిస్తా అని అంటే, అంత వద్దాయా బాబు, నాకు అవసరం లేదనంటే, కంగారు పడకండి సార్, రేట్ ఎక్కువ అవ్వదు, మొత్తం ఎన్ని బల్బులు కావాలో లెక్కేసుకొని దీని అంతటికి 22,000 ఇవ్వగలరా అని అడిగాడు ఆయన. 22,000. ప్రతిదీ పూర్తయిపోయింది. ప్రతిదీ 9 నెలల్లో పైసా అప్పు తీసుకోకుండా, ఎవరిని చెయ్యి చాపి అడగకుండా దివ్యమైన ఇల్లు అయిపోయింది. ఇంటి బయట నుంచొని నేను అనగలిగే మాట ఏంటి, యెహోవాయే ఈ ఇల్లు కట్టించాడు. యెహోవాయే ఇల్లు కట్టించాడు. మీరు మా ఇల్లుని బట్టి చప్పట్లు కొడితే నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నా కోరిక ఏంటి తెలుసా, మీరు కట్టబడితే నేను చప్పట్లు కొట్టాలని. అది నా కోరిక. అది మీరు చేయాలి. మీరు నన్ను చప్పట్లు కొట్టేటట్లు చేయాలి. అది నా తపన. నాకు చప్పట్లు కొడతారు, కొట్టకేం చేస్తారు మీరు? దేవుడు నాకు చేశాడు కాబట్టి కొడతారు. అదే దేవుడు నీకు కూడా చేస్తానంటున్నాడు. నీ జీవితాన్ని బట్టి కూడా, నీ జీవితంలో కట్టబడేదాన్ని బట్టి దేవుడు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశపడుతున్నాడు. యెహోవాయే యెరూషలేము కట్టువాడు. తర్వాత చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిన ఇశ్రాయేలీలు అంటే, ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది కదా, ఎవరైనా బయట నుంచి ఈ మీటింగ్ బాగుంటుంది. ఎందుకు తెలుసా, రోడ్డు పైకి ఉంటుంది, తర్వాత అలా కిందకి దిగుద్ది, ఇక్కడ స్టేజ్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే బాగుంటుంది. ఇక్కడ కూర్చున్నది 5,000 అయినా 50,000 లుక్ వస్తుంది. లుక్ అలా ఉంటుంది. అంటే కొంచెం హడావిడి చేయాలనుకున్న వాళ్ళు ఫోటోలు బాగా తీసుకోవచ్చు. అర్థమైందా? లక్షల మందికి వాక్యం చెప్తున్న ఎడ్వర్డ్ విలియమ్స్ అని దీంతో తీసేయచ్చు. ఆడుండేది 10,000. ఆ సెటప్కి ఇది బాగుంటుంది అనమాట. ఫోటోలకు బాగుంటుంది. అర్థమైందా? బయట బాగున్నది ఫోటోల్లో బాగోదు. చాలా సందర్భాల్లో ఫోటోల్లో బాగుండేది ఆడికి వెళ్తే ఉండదు. అదే ఇది ఫోటోలు సెటప్ అంటే బాగుందిలే, జనం ఈ ఊరికి ఇది ఎక్కువ, అద్భుతం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంత జనాన్ని ఎక్కడ తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. బోల్డ్ కటౌట్లు, బోల్డ్ పోస్టర్లు, చాలా హడావిడి. ఇంత చేస్తే గాని ఇంతమంది రాలేదు మీరు. అయితే ఇంత హడావిడి చేస్తేనే రాలేదు. అయితే యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఏం చూసుకొని రాగలుగుతారు? అక్కడ పాడిపడిపోయిన దెబ్బ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. వర్షాలు ఉన్నాయా? లేవు. పాడి పంటలు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ 1,00,000 మంది వచ్చేసారు. ఎలా వచ్చారు? ఇది మొదటి విషయం. రెండోది, మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మహా అయితే 10 లేదా 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. అంతే, అంతకంటే ఎక్కువ దూరం కాదు. మహా అయితే 10-15 మంది, అంతకంటే ఎక్కువ దూరం. ఎక్కువ శాతం మంది 20 కిలోమీటర్ల లోపు.
కానీ వీళ్ళు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చారు. అంటే ఏంటి తెలుసా, మొక్కామలలో మీటింగ్ జరుగుతుంటే కలకత్తా నుంచి రావడం అనమాట. 1000 కిలోమీటర్లు అంటే అంత దూరం నుంచి 1,00,000 మంది వచ్చారు. ఎలా వచ్చారు వాళ్ళు? ఎవరు తెచ్చారు వాళ్ళని? అదే ఈ మాట చెప్తున్నాడు, చెదరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదరిన ఇశ్రాయేల్, చెదిరిపోయిన వాడిని దగ్గరికి తీసుకొచ్చేవాడు ఆయనే. మీటింగ్కి ఇంతమంది రావడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని నామం తీసుకొచ్చాడు, దేవుడు తెచ్చాడు. ఇంత పెద్ద మీటింగ్కి వచ్చి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ కుటుంబంలో అమ్మ, నాన్న, అబ్బాయి, అమ్మాయి, తాతయ్య, మామయ్య, పిన్ని, కోళ్ళు వీళ్ళున్న కుటుంబం ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గిన్నెలో అన్నం వండుకుంటున్నారు, ఒకే సెట్లో కూర వండుకుంటున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది ఒక చోటే. కానీ ఇంట్లో కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇళ్లలో ఉంటుందా? ఉండదు, ఉండదు. మన గృహాల గురించి చెప్పాలంటే ఈ మధ్యనే మండపేటలో రవి విన్సెంట్ గారు వాళ్ళు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగుల టైంలో చిన్నపిల్లలు గొడవ చేస్తారని 4 వేరుగా క్లాసులు పెట్టారు. దగ్గర 250 మంది. ఆ క్లాసులు పెట్టినప్పుడు ఈ 250 మందిని 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా వాళ్ళ టీచర్లు వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి ఒక ప్రశ్న అడిగారంట. ఏమని అడిగారంటే, ఒకవేళ యేసే నీ ముందు నుంచొని నీకు బాగా బాధ కలిగించేది ఏంటి, నీకు బాగా కష్టం కలిగించింది ఏంటి అని 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వాళ్ళ దాకా నువ్వేం భయపడకుండా చెప్పరా అంటే 250 మందిలో 216 మంది ఒకటే జవాబు ఇచ్చారంట. అంటే ఒకే రకమైన జవాబు. ఏం జవాబో తెలుసా? మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే బాగుంటుంది అని, మా అమ్మ నాన్న చక్కగా ఉంటే బాగుంటుంది అని, మా అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుంది. అమ్మా నాన్న గురించే 216 మంది. మా నాన్న తాగి మా అమ్మను కొట్టకుండా ఉంటే, ఇది 216 మంది ఇచ్చిన జవాబు అమ్మా నాన్న గురించి. ఇక్కడ చాలా మంది అమ్మలు, నాన్నలు ఉన్నారు కదా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి మీ పిల్లల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మీ గురించి చెప్పమంటే దమ్ముంటుందా? మీరు కూర్చొని వినటానికి దమ్ముంటుందా? పర్లేదు, చెప్పేసాయి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పేసాయి అని మీ పిల్లల్ని ఇక్కడ నుంచోపెట్టి వాళ్ళ చేతికి మైక్ ఇచ్చి మాట్లాడరా అంటే మీలో చాలా మంది సిగ్గుతో చచ్చిపోతారేమో. మీలో చాలా మంది వీళ్ళు ముగించుకు ముందే ఇక్కడ నుంచి పారిపోతారేమో. ఎందుకంటే మన జీవితాలు అంత దరిద్రంగా ఉన్నాయి, మన కుటుంబాలు అంత దరిద్రంగా ఉన్నాయి. మన కుటుంబాల్లో ప్రేమ లేదు, మన కుటుంబాల్లో ఐక్యత లేదు, మన కుటుంబాల్లో సఖ్యత లేదు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబం అలాంటిదా? మీ భర్త మీ మాట ఎండా? మీ భార్య విచ్చలవిడిగా తిరుగుద్దా? నీ కొడుకు పనికి మాలినోడా? నీ కూతురికి క్యారెక్టర్ లేదా? ఇదా మీకున్నటువంటి సాక్ష్యం? ఇదా మీ కుటుంబ పరిస్థితి? ఒకవేళ కుటుంబం ఆ విధంగా విచ్ఛిన్నమైపోతే ఈరోజు మీరు చదివినటువంటి వాక్యాన్ని బట్టి, దేవా ఇశ్రాయేలీల్ని 1000 కొద్ది కిలోమీటర్ల దూరం తీసుకొని 1,00,000 మందిని ఒక చోట పెట్టావు కదా, అయితే మాకు పంచే ప్రభా, మా ఇంట్లో ఉన్నది 4గురే, మా ఇంట్లో ఉన్నది 6గురే, కానీ 6 దిక్కులకి వెళ్తారు, 4 దిక్కులకి వెళ్తారు, ఒకరి ముఖం ఒకరు చూసుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ప్రేమ లేదు, సఖ్యత లేదు, మా కుటుంబంలో సమాధానంతో ఉన్న ఒక్క పూట లేదు, కొట్లాట లేని దినం లేదు, సంతోషంగా ఉన్న దినం లేదు, ప్రార్థన మా ఇంట్లో లేదు, వాక్యం మా ఇంట్లో లేదు. ఒకవేళ అదే నీ పరిస్థితి, ప్రభా మా కుటుంబాన్ని కలుపు ప్రభా, మా కుటుంబాన్ని ఒకటి చేయి ప్రభా, మా నాన్న తాగుడు మానేటట్లు చేయి, మా అమ్మ తిరుగుడు మానేటట్లు చేయి, మా అన్న మారు మనసు పొందేట్లు చేయి, మా అక్క బతుకు బాగుపడేట్లు చేయి. అడగండి. ఒకవేళ మీరు నమ్మిన దేవుడు నిజమైతే ఆ విధంగా ప్రార్థన చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. నమ్మితే ఆ దేవుడిని నమ్మి గట్టిగా అడగండి, లేకపోతే మాందం వెళ్ళిపోండి. ఎందుకు మధ్యలో ఊగిసలాడతారు? దేవుడు నిజమైతే, దేవుడు వాస్తవం అయితే, దేవుడు దమ్మున్నవాడైతే, దేవుడు తాహత కలిగిన వాడైతే నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని కలపగలిగి ఉండాలా, నీ కుటుంబాన్ని ఒకటి చేయగలిగి ఉండాలా. ప్రార్థన చేసే నాదుడు లేక నీ కుటుంబం చల్లా చెదిరైపోయింది. నువ్వు ప్రార్థన చేయి,
సార్ నేనొక్కదాన్నే మా ఇంట్లో అయితే ఏమైంది, నేనొక్కడనే మా ఇంట్లో అయితే ఏమైంది? ఒక్కడు ప్రార్థన చేస్తే దానియేలు 1,00,000 మందిని వెనక్కి తీసుకురాలా? ఒక్కడు ప్రార్థన చేస్తే నెహెమ్యా 52 రోజుల్లో గోడ పూర్తి కాలా? ఒక్కడు ప్రార్థన చేస్తే మోషే 20 లక్షల మంది దేవుడు క్షమించలా? ఒక్కడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరి కోసం అక్కర్లా, ఎవరి కోసం నీ కుటుంబం, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, మీ నాన్న, మీ అమ్మ, ప్రార్థన చేయి. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుని పోగు చేయవాడు ఆయనే. వాక్యం చదివాను ప్రభా, ఇది నా జీవితంలో నిజం చేయి. ఈ రాత్రి నాకు భరోసా నువ్వు నా ప్రార్థన విన్నావని. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిజంగా మీకు దేవుడై ఉంటే, మిమ్మల్ని ప్రేమించేవాడైతే, ఈ వాక్యం ముగిసే లోపల ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే తొందరపడుతున్నావో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, దానికి తగిన మాట నా నోట్లోంచి రావాలి. దానికి తగిన మాట. నేనేదో పెద్ద పోటీగాడినని మాట చెప్పట్లా, నేనేదో ప్రవచనం వరం కలిగిన వాడిని అని చెప్ప. దేవుడు నమ్మదగిన వాడైతే, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినట్లయితే, దేవుడు యథార్థవంతుడైతే, ఈ మీటింగ్ లో నీకు దేవుడు శుభం పలకాలని ఆశపడుతుంటే, దేని విషయంలో నువ్వు తొందరపడుతున్నావో అది నీ చెవిని వినబడాలా, నీ హృదయానికి తాకాలా, నీ కళ్ళు తెరుచుకొని నా కోరికిదే, నా కోరికిదే. నువ్వు కట్టుకునేది ఏదైనా ఉందా, దేవుడిని తెచ్చి పెట్టుకో, ఆయన కట్టి ముగిస్తాడు. చెదిరిపోయింది ఏదైనా ఉందా, దేవునికి చెప్పు, ఆయన సమకూరుస్తాడు. ఎలా చేస్తాడు నాకు తెలియదు, ఎప్పుడు చేస్తాడు నాకు తెలియదు, ఎవరి ద్వారా చేస్తాడు నాకు తెలియదు. ఆయన చేసి పెడతాడు. దట్స్ ఆల్. ఆయన చేసి పెడతాడు. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తే నేను వెనక్కి తీసుకొస్తా. యూదులకి 70 సంవత్సరాలు పెట్టాడు దేవుడు, కానీ నీకు నాకు సంవత్సరాలు పెట్టలేదు. ఏమన్నా తెలుసా? నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని నా తట్టు తిరిగి తమ పాపములు ఒప్పుకొని నాకు విజ్ఞాపన చేసినట్లయితే, ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. మీ ఇంటిని స్వస్థపరుస్తాడు, మీ వ్యాపారాన్ని స్వస్థపరుస్తాడు, మీ పొలాన్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబ వ్యవస్థను స్వస్థపరుస్తాడు, మీ జీవితాలు ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు ఒంగోలు నుంచి ఇందాకే ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సేవకుడు, ఒంగోలు ప్రాంతంలో, ఒంగోలు ఊరు కాదు, వాళ్ళ బాబు పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు ఆయన మత్తు పదార్థాలకు బానిసైపోయాడు. ఆ మత్తు పదార్థాల్లోంచి బయటికి రాలేక తాగుడికి బానిసైపోయాడు. తాగుడికి మత్తు పదార్థాలకు ఎంత బానిసైపోయాడంటే, మత్తు పదార్థం అందకపోతే కనుక చేతులు వణుకుతాయి. కాబట్టి మత్తు పదార్థం కోసం ఇంట్లో ఏది కనబడితే అది దొంగిలిస్తాడు, ఎవరు కనబడితే వాళ్ళని కొడతాడు, డబ్బులు ఇచ్చేదాకా ఊరుకోడు. ఈరోజు ఆయన నాతో ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఇది, నా కొడుకు పరిస్థితి ఇది అని అడిగితే, సార్ మనిద్దరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మీ బాబు నాతో కనెక్ట్ అయ్యేటట్లు చూడండి, చాలు నేను చూసుకుంటా అని అన్న. 3:30కి ఆయన అడిగాడు. సాయంత్రం 6:30కి బాబు నాతో కనెక్ట్ అయ్యాడు. నా నమ్మకం వారం రోజులు ఆడ బయటకు వస్తాడని. దాంట్లోంచి సాధ్యం సాధ్యం. ఎంత భయంకరమైనటువంటి డ్రగ్స్ లో ఉన్న వ్యక్తి అయినా బయటికి రావటం సాధ్యం. ఎంత భయంకరమైనటువంటి ఇక్కట్లలో ఉన్న బయటికి తీసుకురాగలడు ఆ దేవుడు. కాబట్టి మీ నాన్న, మీ అమ్మ, మీ అన్న, మీ అక్క ఎంత దరిద్రమైన స్థితిగతుల్లో ఉన్నా పేరు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభా పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వినండి, జవాబివ్వండి ప్రభా అని అడుగుదాం. 4వ వచనం చదువుదాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను. ఇప్పుడు ఈ మీటింగ్ లో చాలా లైట్లు ఉన్నాయి. ఇలాంటి లైట్లు ఎన్ని లైట్లు ఉన్నాయి అని అంటే మోసెస్ గారికి కూడా తెలియదు. తెలుసా సార్ మీకు ఎన్ని లైట్లు ఉన్నాయి అని తెలియదు, కానీ తెలుస్తుంది ఆయనకి. ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? 15వ తారీఖు పొద్దున్న తెలుస్తుంది. ఆయన వెళ్ళి లెక్కేసుకొని వస్తాడా? రాడు. లైట్లు పెట్టినోడు చెప్తాడు, సార్ ఇన్ని లైట్లు పెట్టాను సార్ అని, డబ్బుల కోసం. లైట్లు పెట్టినోడికి తెలుసు ఎన్ని లైట్లు ఉన్నాయో. కుర్చీలు ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు, అది కూడా 15వ తారీఖు పొద్దున్న తెలుస్తుంది. కుర్చీలు వేసినోడు చెప్తాడు, ఇన్ని ఉన్నాయి సార్ కుర్చీలు అని.
ఒకవేళ ఈయనకి డౌట్ అయితే ఒక కుర్రనరే కుర్చీలు లెక్కట్రా అంటాడు. అదే ఆయన చేసేది. కానీ కుర్చీలు పెట్టినోడికి తెలుసు ఎన్ని కుర్చీలు ఉన్నాయో. కుర్చీలు టెంటోడు పెట్టాడు కాబట్టి ఆడికి తెలుసు. లైట్లు కరెంటోడు పెట్టాడు కాబట్టి ఆడికి తెలుసు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఎందుకంటే పెట్టింది ఆయన. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పా అన్నట్టు ఒక్క నిమిషం లెక్కేస్తా అంటాడా? అండ్ ఆయనకి తెలిసి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. అయితే ఒక శాస్త్రవేత్తని, బాగా చదువుకున్న శాస్త్రవేత్తని, రే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పరా అంటే, పిచ్చా ఎర్రా, నక్షత్రాలు లెక్కెట్టాలంటే సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెడితే, సెకండ్కి ఒక నక్షత్రం అంటే 1 2 3 4 5 సెకండ్లకు 5 లెక్కెట్ట. అలా సెకండ్కి ఒకటి లెక్కేస్తే 2500 సంవత్సరాలు పడుతుంది నక్షత్రాలను లెక్కేయడానికి. అన్ని ఉన్నాయి. ఎవడు లెక్కెడతాడా? ఎవ్వడు లెక్కట్లేడు. కానీ దేవుడు లెక్కెడతాడా? పెట్టడు. ఎన్ని ఉన్నాయో అని తెలుసు. నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అంత జ్ఞానము కలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. ఇంకేమన్నాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. పేరు పెట్టడం అనే దానికి అర్థం ఏంటి తెలుసా? జూన్ నెలలో బళ్ళు కొత్తగా తెరుస్తారు కదా, తెరవంగానే కొత్త పుస్తకాలు ఇస్తారు పిల్లలకి. అందరికీ ఒకే రకం టెక్స్ట్ బుక్ ఉంటుంది, అందరికీ ఒకే రకం నోట్ బుక్ ఉంటుంది. అందుకనే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పుస్తకం ఇవ్వంగానే పైన పేరు రాసేస్తారు. ఎందుకు రాసేస్తారు? 2 కారణాలు. ఒకటి, పేరు రాసా ఇది నాది. రెండోది, పేరు రాసా ఇంకోళ్ళతో కలిసిపోదు. పేరు కలవదు, పేరు నాదని చెప్పదు. పేరు పెట్టడం అంటే అది ఓనర్షిప్, నాది. కుక్క పిల్లని తెచ్చిపెట్టారనుకో, ఎవరన్నా బాగా నచ్చింది అనుకో, దానికో పేరు పెడతాం. ఆ కుక్క పిల్ల నీది ఎప్పుడవుతుందో తెలుసా? దాని చెవులో 2 రోజులు టామీ 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 అంటే 2 రోజులకి తిరుగుతుంది. తిరిగింది, ఇది మందే. తల తిప్పితే మందే. ఈ కుక్క మాదే. ఎలాగా? టామే. చూడు తిరిగింది. అయితే మనం కుక్క పిల్లని పిలిస్తే తిరిగితే కింద మీద అయిపోతాం. అయితే దేవుడు ఏట్ని పిలుస్తాడు తెలుసా? ఏ అంగారకుడా ఇట్రారా, ఏ సూర్యుడా కొంచెం అడేలు, ఏ చంద్రుడా కొంచెం ఇట్రారా కిందకి. ఆయన గ్రహాల్ని అలా కదుపుతాడు. ఆయన గ్రహాల్ని, నక్షత్రాలను ఆ విధంగా కదుపుతాడు ఆయన. మనం కుక్క పిల్లని తిప్పినట్టు. మన దేవుడు ఎంత గొప్పోడో ఆలోచించండి. అది విషయం. ఆయన అంత గొప్పోడు కాబట్టి యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు నక్షత్రాలు కావలసిన షేపులో పెట్టుకున్నాడు. నక్షత్రం ఎక్కడుండు? ఆడు పుట్టాడు కదా, ఆడికి తెలియాలి అక్కడుండి నక్షత్రం. ఈ లైటు అది వచ్చి పళ్ళ ఆడ కట్టారు, అవునా కదా? ఈ బ్యాక్ డ్రాప్ కట్టారు, ఈ స్టేజీ కట్టారు, ఈ ఏలాడై కట్టారు. అదే విధంగా దేవుడు నక్షత్రాన్ని అక్కడ ఎట్టాడు. అడుండు. అది పరిస్థితి. మన దేవుడు అంత గొప్పోడు. నక్షత్రాలను పేర్లు పెట్టి ఆయన పిలుస్తాడు. దీంతో మనకేమర్థం అవుతుంది తెలుసా? మన దేవుడు గొప్పోడా మామూలుడా? చాలా గొప్పోడు. గొప్పోడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగే విధానం కూడా బాగుండాలి. ఎలాగో తెలుసా? మామూలు దగ్గరికి 2 రూపాయలు అడుక్కుంటే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి, 10 రూపాయలు అంటాడు. ఏమంటాడు? చీపానారమే, నీకు 10 రూపాయలు ఇస్తే నా పరువు పోదురా అంటాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడిగితే 10 లక్షలు ఉండాలి రేంజ్. అది పరిస్థితి. అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో మనం తెలుసుకోవాలి. మామూలు వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే ఒక అర్థం ఉంది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే చెప్పా అని అంటాడు. అది పరిస్థితి, అవునా కదా? అయితే ఎంత పెద్ద దేవుడు దగ్గరికి వెళ్తే మనకు అవసరమైన 2 రూపాయలు అని అడిగితే అనుకుంటాడు. అనుకుంటే ఆయన అలా ఫీల్ అవడు. ఆయన చాలా పెద్ద దేవుడు. నీకు పావలా కావాలంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నీకు పావలా కావాలంటే 2 రూపాయలు కూడా కాదు, పావలా. అరే పావలా కోసం చిన్నమ్మాయి అనేవాడు కాదని. ఇది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడిని ఏమంటారు తెలుసా? కార్డియాలజిస్ట్ అంటారు. గుండె జబ్బు నిపుణుడు, అవునా? మనకి డాక్టర్లందరిలో బాగా ఎక్కువ విలువ ఉన్నవాడు ఎవడో తెలుసా? గుండె జబ్బు నిపుణుడే, కార్డియాలజిస్ట్. బాగా విలువైనటువంటి వాడు. ఆడ తర్వాత న్యూరాలజిస్ట్,
బుర్రకు సంబంధించిన వాడు. ఆ తర్వాత యూరాలజిస్ట్, కిడ్నీలకు సంబంధించిన వాడు. అర్థమైందా? అందరికంటే బాగా ఖరీదైనటువంటి డాక్టర్ అంటే గుండె జబ్బు నిపుణుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అయితే ఒక్క మాట, గుండె చెదిరిన వారిని బాగు చేసే డాక్టర్ ఎంత పోటుగాడైనా, ఎంత గొప్పోడైనా, ఆడి చేసే పని ఏంటో మీకు చెప్తా. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా ఉంది. ఏంటి సార్ అంటారు. టీచర్ దగ్గరికి ఒకని పంపించి, టీచర్ ఆడికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. ఆ 5గురిని పంపించి, టీచర్ ఈ 5గురికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. 50 మందిని పంపించి, టీచర్ ఈ 50 మందికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. ఎంతమందికైనా నేర్పించగలదు టీచర్. కానీ డాక్టర్ ఉన్నాడు చూసా, డాక్టర్ గారు ఈ 10 మందికి గుండు బాగాలేదు, బాగు చేసేయండి అంటే చేయడు. ఒకటి తర్వాత ఒకడే. ఎంత గొప్ప డాక్టర్ అయినా మా కడుపుతో ఉన్న వాళ్ళంతా ఇక్కడ రండి, కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళంతా ఇక్కడ రండి, కళ్ళు కనబడిన వాళ్ళంతా ఇక్కడ రండి, గజ్జున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేయండి అండ ఆయన. అర్థమైందా? ఎవడైనా సరే ఒకటి తర్వాత ఒకడే. మన దేవుడు డాక్టరు కాబట్టి ఎంతమంది ఉన్నా అందరినీ పట్టించుకోడు ఆయన. నిన్నొక్కదాన్ని పట్టించుకుంటాడు ఆయన. నిన్నొక్కనే పట్టించుకుంటాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయడు. మీలో చాలా మందికి ఊరుకోండి సార్, మీరు స్టేజ్ ఎక్కి అంత కబుర్లు ఆడుతున్నారు కానీ దేవుడిని పట్టించుకుంటాడా? మీ మనసులో వచ్చే ప్రశ్న ఇదే. ఊరుకోండి సార్ బాబు, నాకు సరిగ్గా మారడమే రాదు, మన దగ్గర డబ్బుల్లో ఉండేది గుడిసెలో, మనం తినే దాకలో. దేవుడు నన్ను పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దేవుడికి మనస్సు ఉన్నటువంటి ప్రతి మనిషి దగ్గరికి ఆయన వస్తాడు. మీకు 3 ఉదాహరణలు చెప్తాను. మనస్సు ఉంటే పట్టించుకుంటాడు అని అంటాను. జక్కి తెలుసా మీకు? జక్క ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎందుకు ఎక్కాడు? ఏసేని చూద్దామని. ఏసేని చూడటానికి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే కింద రోడ్డు మీద బోల్డ్ మంది జనం ఉన్నారు. మనోడు పొట్టాడు కాబట్టి మధ్యలో ఇరుక్కుపోతాడు. అందుకే చెట్టు ఎక్కి పైనుంచి వస్తున్నాడు. కింద రోడ్డు మీద ఏసీ నడుస్తున్నాడు. జక్క ఎక్కడ ఉన్నాడు? చెట్టు మీద ఉన్నాడు. రోడ్డు మీద నడిచేవాడు ఎలా నడుస్తాడు? ఎవడైనా సరే ఎలా నడవడు. కాబట్టి చెట్టు మీద ఉన్నవాడు కనబడ్డా ఆయనకి. ఎవరు కనబడతారు? రోడ్డు మీద ఉన్నవాడు. ఏసైకు రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఎవరినైనా పట్టించుకోవాలనిపించిందా? లేదు, ఎవరిని పట్టించుకోలేదు. బోల్డ్ జనాలు ఉన్నారు. ఏసీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా చెట్టు దగ్గరికి వచ్చి తలపైకి ఎత్తే, జక్క తా కింద దిగ అని అన్నాడు. ఎందుకని జక్కనే పట్టించుకున్నాడు? జక్కయ్యకి మనస్సు ఉంది, జక్కయ్యకి చూడాలనే ఆశ ఉంది. అందుకే జక్కయ్య ఒక్కడనే పట్టించుకున్నాడు. జనాల్ని ఎవరిని పట్టించుకోవాలి. మిగిలిన వాళ్ళకి కుళ్ళొచ్చి, మిగిలిన వాళ్ళకి ఖర్చు వచ్చి ఏమన్నారు తెలుసా? ఈ పాపింట్లో ఉండటానికి వెళ్తున్నాడు రైడ్ అని ఎవరిని తిట్టారు? ఏసేని తిట్టారు. అంటే ఎంత ఖర్చు వచ్చేసిందో చూడండి వాళ్ళకి. మేము ఎంత పెద్ద పోటు కావాలో, మేము ఎంత రంగు వేసుకున్నాం, ఎంత హడావిడి చేస్తాం, బండి వేసుకొని వచ్చాం, పువ్వులు కూడా పట్టుకొచ్చాం, గులాబీ పువ్వు కూడా పట్టుకున్నాం, ఈ నన్ను పట్టించుకోలేదు. చెట్టు ఎక్కిన ఈ పనికి మాలిన దగ్గరికి వచ్చాడు. అదే కాదు కోపం. పైగా ఆ ఊరు మొత్తంలో దరిద్రుడంటే ఎవడో? జక్కే. ఆ ఊరు మొత్తంలో లంచగుండేవాడంటే ఎవడో? జక్కే. కానీ ఏసి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆడి దగ్గరికే. మనసు ఉంది ఆడికి, తెలుసుకోవాలని ఆశ ఉంది. నీ బతుకు ఎలాంటిదైనా, ఇప్పటికిప్పుడు నీ జీవితం ఎలాంటిదైనా, నీ గతం ఎంత దరిద్రమైందైనా, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు అని అడిగితే ఆయన మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా. జక్కీని ఆదరించినటువంటి యేసయ్య నిన్ను ఈ రాత్రి ఆదరిస్తాడు. రెండో ఉదాహరణ చెప్తాను. అప్పట్లో మైకులు ఉండేకో, మాట్లాడాలంటే ఒకటే పద్ధతి. ఎలాగంటే యేసయ్య నడుచుకుంటూ వెళ్తా ఉండేవాడు, చుట్టూ 12 మంది శిష్యులు, ఆ శిష్యులతో పాటు జనం ఉండేవాళ్ళు. యేసయ్యకి ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే పేతురు లాంటి ఆంధ్రే లాంటి చూసి అయ్యా కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అనగానే వెంటనే వీళ్ళు సైకిల్ చేసుకుంటారు, రే అంటే. ఇంకప్పుడు రే కూర్చోండి రా, రే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యేసయ్య మాట్లాడతారు, కూర్చోండి, రే కూర్చో, రే అర కూర్చో. ఎలాగ కూర్చోబెడతా ఉంటే ఒకడు అరుస్తున్నాడు. ఇలాగ కూర్చోబెడతా ఉంటే అరుస్తున్నాడు, యేసయ్య 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 అరుస్తా ఉంటే అప్పుడు యేసయ్య, బాబు ఏంటి? అయ్యా దావీదు కుమారుడా, నాకు కళ్ళు కనబడవయ్యా. మిగిలిన వాళ్ళందరూ నోరు మూయిపిస్తుంటే, జనం అరుస్తుంటే, ఆ అరుపులు మధ్యన ఒకడి స్వరం విన్నాడు, దావీదు కుమారుడా. ఆడి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచి వచ్చేసాడు. సూపర్ కదా? కాబట్టి ఎంతమంది జనం మధ్యన, అర్థమైందా? గుండె లోతుల్లో యేసయ్య అని నువ్వు అరిస్తే
ఆయన వింటాడు. ఆయన నాలాంటి నోరు మీపిచ్చేయచ్చు, పాస్టర్ గారు నోరు మూసుకోండి అనొచ్చు, కానీ ఆయన వింటాడు. నీ ఇష్టం. అరిస్తే వింటాడు, పిలిస్తే పలుకుతాడు. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ, ఇది ఇంతకంటే విచిత్రమైన ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఏంటి తెలుసా? గెరాసేన్ అనే ఊరు, అది అవతల నది అవతల ఉంటుంది, సముద్రం అవతల, టిబేరియస్ అనే సముద్రం అవతల యువతల ఉన్నాడు. ఆయన ఉంటే పేతురు పిలిచాడు. పేతురు అన్నాడు. పడవై అన్నాడు. ఏ ప్రభు అన్నాడు. అటు వెళ్ళాలి అన్నాడు. పేతురు సహజంగా ఎందుకు ప్రభు అన్నాడు. నీకెందిరా పడవే అంటే పడవేశాడు. అవతలకి వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో తెలియదు. కాబట్టి వేసే ముందు వెనకాల జనం ఎక్కడికి వెళ్తాడో ఏంటో వెళ్తా ఉన్నాడు. ఆడంతా సమాధుల్లోంచి ఒకడొచ్చాడు. అయ్యా ఏసయ్యా, దేవుని కుమారుడా, మాతో మీకేం పని, రండి నోర్మై కూర్చో అని అన్నాడు. దయ్యం బయట రండి అని అన్నాడు. 2000 దయ్యాలు బయట వచ్చేసాయి. మానోడు తిన్నా కూర్చున్నాడు. వాడు, అయ్యా నీ అంట వచ్చేస్తాను, నోరు మూసుకో, నేను ఎక్కడ దాకా వచ్చింది నిన్ను అంటేసుకెళ్తాను కాదు, మరి ఏం చేయాలి, ఎక్కడ నాకు సాక్షిగా ఉండు, నీ వెళ్తున్నా అని నిలిపాడు ఆయన. అంటే యేసయ్య పడవెక్కి సముద్రం అవతలకి వెళ్ళి వెనక్కి వచ్చింది ఎందుకో తెలుసా? ఒక్కడిని బాగు చేయడానికి. ఒక్కడిని బాగు చేసి వచ్చేసాడు. ఒక్కడనే. కాబట్టి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కొంతమంది స్పీకర్లు ఎంతమంది వస్తారేంటి, ఎన్ని పోస్టర్లు వేస్తారు, బాగా వస్తారు జనం, క్వైర్ ఎంతమంది అంటారు, ఎంత ఇస్తారంటే మనకి అడుగుతారు లేదా? కానీ యేసయ్య ఏం అడగల, ఒక్కడి కోసం వెళ్ళొచ్చాడు ఆయన. అది సేవ అంటే. సేవకి వ్యాపారానికి తేడా ఉంటుంది. సేవ ఎప్పుడు కూడా నీకేంటి లాభం అని అడుగుద్ది, వ్యాపారం నాకేంటి లాభం అని అడుగుద్ది. సేవకి వ్యాపారానికి తేడా. సేవ ఎప్పుడు కూడా నాకేంటి అని అడుగుదా, అడిగిందా అది వ్యాపారమే. యేసయ్య అక్కడికి వెళ్ళింది వాడి లాభం కోసం, అక్కడికి వెళ్ళింది ఆ ఊరు లాభం కోసం వచ్చేసాడు. ఈ రాత్రి దేవుడు నీ దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కూర్చోపెట్టాడు నీతో మాట్లాడాలని. ఇక్కడ ఉన్నాడాయన నీ స్వరం విందామని. ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆశతో పిలుస్తావని. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. అవునా కదా? నెక్స్ట్ లైన్ చూడండి. వారి గాయములు కట్టువాడాయన. నాకు ఇదే అర్థం కాదు. 2-3 రోజులు తంటారు పడుతుంది తెలుసా ఈ కీర్తన చదివేటప్పుడు. మిగిలిందంతా అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క లైన్ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయింది నాకు. అని అంటే యేసయ్యకి గాయాలు కట్టే పని ఏముంది? గాయం ఉందనుకో అని అంటే పోవాలా, జబ్బు ఉందనుకో అంటే పోవాలా, గజ్జుందనుకో అంటే పోవాలా. ఇది కట్టుకుంటూ పోవడం అంటే గాయములు కట్టేవాడే. అసలు నువ్వు గాయాలు కట్టే పని పెట్టుకుంటే చాలా కష్టమే బాబు. ఒక్కొక్కడికి బోల్డ్ గాయాలు ఉంటాయి, కట్టుకుంటూ కూర్చుంటా. ఇది నాకు వచ్చిన ప్రశ్న. 2 రోజులు తంటాలు పడ్డా, ప్రభు గాయాలు కట్టడం అనేది ఎందుకు పెట్టావు? స్వస్థపరచు యెహోవా నేనే అని అన్నావు కదా, యెహోవా రఫా నీ పేరు కదా, మరి ఇది ఎందుకు పెట్టావు ఇక్కడ? గాయాలు కట్టేవాడిని నేనే అని 2 రోజుల తర్వాత ఆలోచిస్తే నాకు వచ్చిన తలంపు ఏంటనంటే, దేవుడు చెప్తున్నాడు, అరే ఏంటి ప్రభా, ఓసారి నా దగ్గర 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారా, వస్తే నేనేమన్నానంటే ఆ కోనేటి దగ్గరికి వెళ్ళండి, కడుక్కొని యాజకుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత అర్పణ ఇచ్చేసి వెళ్ళండి అన్న. 10 మంది వెళ్ళారా, కడుక్కున్నారు. కడుక్కోగానే ఏమైంది? శుభ్రమయ్యారు. అందుట్లో ఒక్కడే వెళ్ళింది కృతజ్ఞతకి, 9 మంది పోయారు. అంటే నేను చెప్పేది ఏంటి తెలుసా, స్వస్థత కలిగితే వెనక్కి కూడా తిరగరు. నాకు బాధ అనిపిస్తుంది. స్వస్థత అవ్వలేదనుకో చచ్చినట్టు వస్తారు మళ్ళీ నా దగ్గరికి. ఆ కోరిక ఏంటి తెలుసా, నువ్వు నీ స్వస్థత కాదు, నీ స్వస్థత క్షణాల్లో అయిపోద్ది, కానీ నువ్వు దొరకవు. అందుకే నేను అక్కడ కూర్చోబెడతానికి తీయను నేను జబ్బు. నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో కడతా ఉంటా. ప్రభా గాయాలు కట్టేటప్పుడు ఏం చేస్తా? మొహం చూస్తా. నా కోరిక నీ మొహం చూడాలని. నీ మొహం చూపిరా అంటే చూపి ఉన్నావు. నాకు టీవీ ముందు కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవదు. సినిమాల ముందు కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవదు. దరిద్రమైన పనులు చేస్తూ కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవదు. నా దగ్గర కూర్చోరంటే రావు నువ్వు. నాకు ఎంత బాధ ఉంటుంది. గాయములు కట్టువాడు అంటే దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, నేను నీతో ఉండాలని కోరుకుంటున్నా, నాతో ఉంటావా? ఎంత మంచి దేవుడో చూడండి. మనలో చాలా మంది, గుర్తుపెట్టుకోండి, మనలో చాలా మంది ఒంటరి బతుకు అంటే ఏంటి తెలుసా, అయితే టీవీ ముందు గడుపుతాం,
లేకపోతే మొబైల్తో గడుపుతాం. ఎంత కాలమైంది 2 గంటలు ఎవరితో అయినా కబుర్లాడి? ఎంత కాలమైంది? వాళ్ళు అంతసేపు మాట్లాడడానికి ఏముంటుంది? ఇది వరకైతే గంటల కబుర్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమి లేవు. పావు గంట మాడితే చాలా, 1 నిమిషం ఆగవే, మెసేజ్ ఇవ్వాలి. అది సబ్జెక్ట్ మారాలంటే మొబైల్లోకి వెళ్ళాలి, సబ్జెక్ట్ మారాలంటే టీవీ సీరియల్ చూడాలి. ఏ లైఫ్లో సబ్జెక్ట్ లేదు. ఒంటరి బతుకు అయిపోయింది మనకి, ఒంటరి బతుకు. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, నీ ఒంటరితనం పోవాలంటే నీ పక్కన నేను ఉంటా. ఇప్పుడు చూద్దాం, 3 వచనాలు చూసాం. 2వ వచనం, మన దేవుడు మంచోడు, కట్టేవాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయనే. 3వ వచనం, మన దేవుడు మంచోడు, మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, గాయములు కట్టేవాడు. 4వ వచనం, మన దేవుడు గొప్పోడు. ఎందుకు గొప్పోడో తెలుసా? నక్షత్రాలను అమర్చేవాడు ఆయనే, పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయనే. 3 వచనాలు, 3 లక్షణాలు మన దేవుడికి. దేవుడు మంచోడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు గొప్పోడు. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. శక్తి ఆయన సామర్థ్యత, జ్ఞానము ఏం చేయాలో నిర్ణయించుకోవటం. నిర్ణయించేది ఆయనే, చేసి చూపించేది ఆయనే. మనలో కొంతమంది అలా ఉండరు. ఒకటి నిర్ణయం తీసుకోవాలి, ఇంకోటి కట్టాలి. తాజ్మహల్ కట్టాలనుకుంది షాజహాన్, కట్టింది తాపి మేస్త్రి. ఆడి వేరు, ఈడు వేరు. కానీ మన దేవుడి విషయంలో అది కాదు. కట్టాలనుకునేది దేవుడు, కట్టేది కూడా దేవుడే. ఇక అంత సూపర్ ఆలోచించండి. 2 ఆయనే. ఇక మనం బాధే లేదు, అన్ని కూడా ఆయనే చేసి పెడతాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనులను లేవనెత్తాడంటే పడిపోతే లేవనెత్తుతాడు. గుర్తుపట్టుకోండి, పడిపోయిన ప్రతి వాడిని లేవనెత్తరు. ఉదాహరణకి ఎవడైనా ఇలా పడుకుని ఉండిపోయాడు అనుకో, చూసి నిద్రపోతున్నాడేమో, తాగి పడిపోయాడేమేడు, ఇది అనుకుంటాం మనం. అయితే ఒకవేళ బాబు అన్నాడు అనుకో, ఈడు తాగినాడు కాదు, ఈడు పడుకున్నవాడు కాదు. పిలిస్తే మనకు అర్థం అవుద్ది ఆడిని లేపాలని. నేలల్లో ఎవడన్నా దూకేశాడు అనుకో, ఏమనుకుంటారు? ఈత కొడతానికి అనుకుంటారు. ఆడి పైకి రాకపోతే చచ్చాడరా అనుకుంటాం. అప్పుడు దాకా తెలియదు ఆడు ఆత్మహత్య చేసుకోవడానికి దూకాడని. అయితే నేలల్లో ఎవరన్నా జారి పడ్డారు అనుకో, జారి పడినోడు చేసే పని, బాబా రక్షించండి అంటాడు. బాబా రక్షించండి. నువ్వు తెలియక జారి పడిపోయావు. నువ్వు ఉన్న స్థితి నీకు తెలుసు, అది నీ స్థితి కాదు, నువ్వు పడిపోయావు. అయితే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పడిపోయిన స్థితిలో అరవటానికి సిగ్గుపడతారు, అడగటానికి సిగ్గుపడతారు. మనలో చాలా మందికి దేవుణ్ణి అడగటానికి సిగ్గు, దేవుణ్ణి అడగటానికి గర్వం, దేవుణ్ణి అడగటానికి అహం మనకి అడ్డొస్తుంది. ఆయన అడిగేదేంటి అని అనుకుంటాం. కానీ దేవుడే అన్నాడు తెలుసా, నువ్వు దీనత్వంతో అడిగితే నేను పైకి లేవనెత్తుతాం. ఈ రాత్రి నువ్వు అడగటానికి ఎవరైనా సరే, ప్రభా నాకు ఈ చెడు అలవాటు ఉంది తీసేవా. చాలా మంది అనుకుంటారు నేను మానేయాలనుకుంటే మానేస్తా. ఒకవేళ నిజంగా మానేయాలనుకుంటే మానేసేవాడివైతే దేవుడు ఎందుకు అవసరంలా? దేవుడు ఎందుకు అవసరంలా? దేవుడు మనకెందుకు అవసరమో తెలుసా? మనం చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాం, చెయ్యకూడదనుకునేది చేయకుండా ఉండలేకపోతాం. దేవుడి సహాయం లేకుండా మనము ఏమి చెయ్యలేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రి దీనత్వంతో నా వల్ల కావట్లేదు ప్రభా అని అడిగితే ఆయన సహాయం చేస్తాడు. నేను డ్రగ్ అడిక్ట్ని, వారానికి 3 సార్లు మత్తు ఇంజెక్షన్ తీసుకోవాలి, లేకపోతే నాకు వణుకొచ్చేది. అలాంటి పరిస్థితుల్లో నేను మారు మనసు పొందాను. మారు మనసు పొందిన 1 రోజు అయ్యింది. 2వ రోజుకి ఇంజెక్షన్ ఎక్కాలి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు ఆగట్లా. నన్ను ఎవరైతే ప్రభు దగ్గరికి నడిపించాడో నా మిత్రుడు, వాడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ మీరు డ్రగ్స్కి అలవాటు అయిపోయారు కదా, నేనే ఇస్తాను మీకు డ్రగ్ అన్నాడు. సార్ వద్దు సార్ అని అన్నా. నా మిత్రుడు పదరా అని అన్నాడు. గదిలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయరా అని అన్నాడు. ప్రభా కడుపు నొప్పి తీసేయి, కడుపు నొప్పి తీసేయి, తట్టుకోలేకపోతున్నాను అని అడిగితే 1/2 గంట ప్రార్థన చేస్తే పోలా, పైగా అరుస్తున్నానేమో, నొప్పి ఎక్కువైపోయింది. అప్పుడు నా మిత్రుడు తరే నాకు ప్రార్థన చేయటం రాదురా, నాకు వచ్చిన మాట ఒకటే కడుపు నొప్పి తీయని.
పావుగంట నుంచి అరుస్తున్నా, అవ్వట్లేదురా అని అంటే వాడి భుజం మీద చేసి, అరే నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా? డ్రగ్స్ చేసుకోవటం బట్టి. అవునా? దేవుడికి ఇష్టం లేని పని చేసినందుకు. అవునా? ఓ పని చేయి, దేవా ఈ కడుపు నొప్పి అన్నా తీసే, లేదా నేను చేసిన పనికి నన్నన్నా తీసుకెళ్ళిపో. ఈ కడుపు నొప్పి అన్నా తీసే, లేదా నేను చేసిన పనికి నన్నైనా తీసుకెళ్ళిపో. ఆ మాట అనరా అని అన్నాడు. ఆ మాట అనాలంటే అనగలడు ఎవడైనా? చంపే ప్రభా అని అడగడం అనమాట. ఏమడుతాను? అరే ఏంట చెయ్యరా, నువ్వు బతకలేకపోతున్నాక నిన్న చచ్చిపోదాం అనుకున్నా, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, చెయ్య, దేవుణ్ణి అడుగాను. ప్రభా కడుపు నొప్పి నాకు కష్టం అవుతుంది ప్రభా, లేదంటే తీసుకో. ఆ మాట అనటానికి వణుకొచ్చింది, ఆ మాట అనటానికి భయమేసింది. కానీ బలవంతంగా ఒక్కసారి అన్నాక బడబడ నీళ్లు కారే కళ్ళల్లోంచి. ఒక్కసారి దుఃఖం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? కడుపు నొప్పి వస్తే నాకెంత బాధేసిందో ప్రతిసారి మందేసుకున్నప్పుడు దేవుడికి అంత బాధేసిందని అప్పుడు అర్థమైంది నాకు. ఆ బాధ నాకు అర్థమయ్యేటట్లు చేశాడు. రే ఈ రోజు అర్థమైంది నా బాధ ఏంటో, ఈ రోజు అర్థమైంది నా కష్టం ఏంటో. నేను ఎంతకాలం నువ్వు ప్రతిసారి మందేసుకున్నప్పుడు నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా? మీ అమ్మ నాన్న తెలియదురా, నువ్వు వేసుకున్న ప్రతిసారి నేను చూస్తున్నాను, నీ పక్కనే ఉన్నాను. నువ్వు మందేసుకుంటుంటే, నువ్వు కింద పడి దొర్లుతుంటే నేను పక్కనే ఉన్నాను. నా బాధ ఎంత ఉంటుందో నీకు అర్థమైందా? అర్థమైంది ప్రభా, అర్థమైంది, అర్థమైంది. అది దీనత్వం అంటే. నేను చేసిన తప్పుని మనస్ఫూర్తిగా అంగీకరించటం, గ్రహించటం, ఇది నా తప్పు అని ఒప్పుకున్నప్పుడు దేవుడు పైకి లేవనెత్తాడు. 15 నిమిషాల తర్వాత కడుపు నొప్పి పోయింది, మళ్ళీ ఇప్పటిదాకా రాలా. దీనులను లేవనెత్తువాడు ఆయన, దీనులను. డాక్టర్ 5 రోజుల తర్వాత కనబడ్డాడు. ఆయన కనబడి, బాబు ఇంజక్షన్ ఎక్కడ తీసుకున్నావు? లేదు సార్, ఇంజక్షన్ తీసుకోకుండా నువ్వు బతుకున్నావు అంటే నేను నమ్మనురా అని అన్నాడు. అయ్యగారు ఒట్టు, నేను తీసుకోవట్లా. మరి ఎలా బతుకున్నా? మీరు చెప్తే కోపం వస్తుంది సార్. చెప్పాను, ఏం లేదు సార్, ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను అంతే. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తాగుడికి బానిస, వ్యభిచారానికి బానిస, జోదానికి బానిస, సిగరెట్లకు బానిస, ఖైనీకి బానిస, టీవీ సీరియల్స్కి బానిస, ద్వంద్వ జీవితానికి బానిస, అబద్ధాలకు బానిస, బూతులకు బానిస, దేనికైనా బానిస అయితే ప్రభా నేను బానిసను, ఇరుక్కుపోయాను, బయటికి లాగు అని అడిగితే ఆయన బయటికి లాగుతాడు. దావీదు కుమారుడా నేను గుడ్డోణ్ణి, నా కళ్ళు తెరవా అని అడిగితే యేసయ్య స్వస్థపరిచాడు. ఈ రాత్రి యేసయ్య నన్ను స్వస్థపరచు, నన్ను బయటికి లాగు అని అంటే ఆయన బయట తీసుకొస్తాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఈ లైన్ చాలా బాగుంది కదా, బాగుందా లేదా చెప్పండి నాకు, బాగుందా లేదా? ఎంత బాగుందో. దేవుడు ఏం చేస్తాడంటే దీనులని, ఈ లైన్ చదివిందా తర్వాత లైన్ చదవండి, అదే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. భక్తిహీనులను ఆయన, మళ్ళీ ఒకసారి చదవండి. భక్తిహీనత అంటే ఏంటి తెలుసా? దేవుణ్ణి అడగకపోవటమే భక్తిహీనత, దేవుని వైపు చూడకపోవటమే భక్తిహీనత, దేవుణ్ణి ఆశ్రయించకపోవటమే భక్తిహీనత. మీరు అనుకుంటున్నారు భక్తి అంటే చర్చికి వెళ్ళటం, మీరు అనుకుంటున్నారు భక్తి అంటే కానుకేయటం, మీరు అనుకుంటారు భక్తి అంటే నెత్తి మీద కొంగేసుకోవడం, మీరు అనుకుంటున్నారు భక్తి అంటే చెప్పులిప్పే స్టేజ్ మీద కావటం. అది చేసినా చేయపోయినా పర్లా, భక్తి అంటే దేవుడి వైపు చూడాలా. దేవుడి వైపు, దేవా అని చూస్తే పైకి లేపుతా, చూడకపోతే ఏం చేస్తాడంట? చూడకపోతే నేలనా ఏం చేస్తాడు అంటే ఏంటి తెలుసా? అది పరిస్థితి. దేవుడి పాదాల కంటే ఇలా పిసికి నొక్కితే ఏమవుతాను? అది పరిస్థితి. ఎంత చక్కగా ఉంది. రే నేను చెప్తున్నా, నా దగ్గరికి వచ్చావు అనుకో నెత్తి మీద పెట్టుకుంటా, రాలేదనుకో తొక్కి పడేస్తా. ఈ 2 స్థానాలు. నెత్తి మీద ఉంటావా, కాళ్ళ కింద తొక్కేమంటావా? ఈ 2 ఏం చేయమంటావు చెప్పు, డిసైడ్ అయిపో. పక్క మనం మాట్లాడితే అటో ఇటో తేలిపో. నువ్వు వస్తే నెత్తి మీద ఎక్కించుకుంటాను, నిన్ను రాకపోతే తొక్కేస్తా. నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ రాత్రి కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నారే, దేవుడు మిమ్మల్ని కావాలని తెచ్చాడు ఇక్కడికి. మీరు రాకూడదు అనుకున్నారు, అయినా వచ్చాడు. బలవంతంగా వచ్చి కూర్చున్నారు.
ఎందుకో తెలుసా? ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ రోజు వినలేదనుకో, బాండ్ పేపర్ మీద రాసేస్తా, తిన్నగా వెళ్ళేది నరకానికే. బస్ తిన్నగా వెళ్ళేది అక్కడికే. నిన్ను ఇంకెవడు బాగు చేయడు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రార్థన చేస్తా, అవ్వదో. మా ఇంటి దగ్గర పెద్ద పోటుగాడు, అవ్వదో. దేవుడిచ్చిన టైంలో నువ్వు వంచకపోతే ఆయన ఉంచుతాడు. నువ్వు వంచావా ఆయన పైకి లేపుతాడు. ఆయన వంచాడా భూమిలోకి నొక్కుతాడు. బస్ నువ్వేం చేయదలుచుకున్నావు? అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత. ప్రేమ చెప్తుంది దీనుడైతే పైకి లేపుతా, పవిత్రత చెప్తుంది భక్తి లేకపోతే నొక్కేస్తా. నీ పరిస్థితి ఏంటి? ఆ విధంగా దీనులను ఆయన పైకి లేవనెత్తాడు. 7వ వచనం 8వ వచనం ఆయన్ని స్తుతించారు. 9వ వచనం 10వ వచనం చూద్దాం. గుర్రమున బలములందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. అయ్యేం పెద్ద పట్టింపు లేదు. గుర్రముల బలమునందంటే సామర్థ్యం, నరుల కాలి సత్తు అంటే సత్తా. సామర్థ్యం, సత్తా, అది కాదు ఆయన గొప్పదనం. బాగా వాక్యం చెప్పడం, అది కాదు ఆయనకి ఇష్టం. బాగా సేవ చేయటం, అది కాదు ఆయనకి ఇష్టం. బాగా కానికేవటం, అది కాదు ఆయనకి ఇష్టం. మరి ఆయనకి ఇష్టం ఏంటంట? తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. నువ్వు భయభక్తులు కలిగి కృప కోసం కనిపెడుతూ ఉంటే అప్పుడు ఆనందిస్తాడంట. కృప కోసం కనిపెట్టడం అంటే ఏంటి తెలుసా? కృప కోసం కనిపెట్టడం అనే దాన్ని ఒక ఆయన బాగా వర్ణించాడు. మీ ఇంట్లో కుక్క పిల్ల ఉంటే, కుక్క పిల్లకి 5 బిస్కెట్లు వేద్దాం అనుకున్నాం. 5 పట్టుకున్నాం, 5 బిస్కెట్లు. బిస్కెట్ ఇలా ఇసిరావు, ఇసరంగానే కుక్క పిల్ల ఏం చేస్తుంది? ఎగిరి పట్టుకుంటుంది, అమాంతంగా మింగేస్తుంది. అది ఎందుకో తెలుసా? టైం ఎక్కువైతే ఇంకో బిస్కెట్ ఏమవద్దు అని మింగేస్తుంది. మింగేసిన తర్వాత అది ఎటు చూస్తుంది తెలుసా? బిస్కెట్లు ఉన్న చెయ్యే చూస్తుంది. ఒకవేళ బిస్కెట్లు ఉన్న చెయ్యి ఎలా పెట్టామనుకో అది అలా చూస్తుంది. బిస్కెట్లు ఉన్న చెయ్యి పైకి పెట్టామనుకో పైకి ఎత్తుద్ది. బిస్కెట్లు ఉన్న చెయ్యి కింద పెట్టామనుకో దాని మూతి, దాని కళ్ళు బిస్కెట్లున్న చెయ్యిక అంగుళం అటు ఇటు కదలదు. అది కృప కోసం కనిపెడతాం అంటే. ఎందుకో తెలుసా? దానికి కావాల్సిన బిస్కెట్ ఎక్కడుంది? చేతిలో ఉంది. నీకు కావలసినటువంటి ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుడి దగ్గర. కాబట్టి నువ్వు ఎడు చూడాలా? అది దేవుడి కోసం. కృప కొరకు కనిపెట్టడం అంటే మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాం. రోజంతా మొబైల్ వాడతారు కదా, మొబైల్ రోజంతా మొబైల్ వాడాలని చేయాలి? చెప్పండి చెప్పండి. అబ్బాయి ఎంత బాగా చెప్పారు. రోజంతా పని చేయాలంటే పొద్దున్నే ఏం చేయాలి? టిఫిన్ తినాలి. రోజంతా బండి నడపాలంటే బండిలో ఏం చేయాలి? ఎంత బాగా చెప్పారు. మొబైల్ పని చేయాలంటే ఛార్జింగ్ కావాలి, మనం పని చేయాలంటే సద్దన్నం కావాలి, బండి నడవాలంటే పెట్రోల్ కావాలి. మరి మన ఆత్మ రోజంతా బలంగా ఉండాలంటే ఏం కావాలి? వాక్యము, సన్నిధి కావాలి. ఎంత స్పష్టమో చూడండి. ఇంతకంటే ఎవడ వివరంగా చెప్తాడండి? పెట్రోల్ పోసుకోకుండా వెళ్ళి బండి అయిపోయిందంటే ఎవడన్నా ఏమన్నా అంటాడా? బుద్ధందా లేదరా, చూసుకోవద్దారా ముందు అని అంటారు. అర్జెంట్ పని మీద ఫోన్ పట్టుకెళ్ళి ఛార్జింగ్ అయిపోయిందంటే ఎవడేం చేస్తాడరా? చేసుకొని రావాలని తెలీదా అంటారు లేదా? బోల్డ్ పనులున్నాయి, పొద్దున్నే ఏం తిని రాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి అంటే కళ్ళు తిరుగుతున్నా ఒళ్ళు తిరుగుతుందా తిడతారండి. తిని రావాలా? పని ఉందంటే. రోజంతా పాపంలో పడిపోకుండా ఉండాలంటే పొద్దున్న కొద్దిసేపు దేవుడితో గడిపేయాల. రోజంతా పని చేయాలంటే ఫోను ఛార్జింగ్ అవ్వాలా. రోజంతా మనం పని చేయాలంటే సద్దన్నం పడిపోవాలా. రోజంతా బండి నడవాలంటే పెట్రోల్ పోసేయాలా. రోజంతా పాపం చేయకుండా ఉండాలంటే పొద్దున్నే కొద్దిసేపు దేవుడితో గడిపేయాల. యేసయ్య అంట మార్కు సువార్త 1:35 వచనం, ఎంత తెల్లవారగానే అంటే చీకటగా ఉన్నప్పుడే, ఎవరూ లేనటువంటి ఏకాంత పరిస్థితి అరణ్యములోకి వెళ్ళి ఒంటరిగా దేవుడితో గడిపాడంట. ఒంటరిగా. అది ఛార్జింగ్ అనమాట. ఆ విధంగా గడపటమే కృప కొరకు కనిపెట్టడం. యెహోవా ఆనందించేవాడే అన్నాడు. రోజు ఆయన దగ్గర ఎవరైనా ప్రార్థన చేస్తూ గడిపితే దేవుడికి ఏం కలుగుద్దా? వాళ్ళ మీద ఆనందం. దేవుడికి ఆనందం కలిగితే ఏమడిగినా ఇస్తాడా? కొన్ని ఇస్తాడా? ఏమడిగినా ఇస్తాడు. ఇంకేం కావాలా? మన జీవితంలో బలం, మన జీవితంలో శక్తి, మన జీవితంలో ఓటమి లేని తనం ఒకటే ఒకటి, ఆయన కృప కొరకు కనిపెట్టే జీవితం. చివరి 2 వచనాలు చూసి ముగించుకుందాం. 19వ వచనం,
ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఏ జనమునకు ఇలాగూ ఆయన తెలియపరచలేదు. ఏ జనమునకు. ఎందుకు ఆ మాట చెప్తున్నారు? అప్పట్లో ప్రపంచంలో 3 కోట్ల మంది ఉండేవాళ్ళు. 3 కోట్ల మంది. వాళ్ళల్లో 1,00,000 మందికే దేవుడు తన ప్రత్యేకమైన దర్శనాన్ని ఇచ్చాడు. అందుకే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. మీరు కూడా అలాంటి వాళ్ళే తెలుసా? ఎందుకో చెప్పమంటారా? భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. 130. అందుట్లో యేసయ్య గురించి విన్నవాళ్ళు 10 కోట్లు. అంటే 13 మందిలో ఒకళ్ళు. 13 మందిలో ఒకళ్ళు. 13 మందిలో ఒకళ్ళు యేసయ్య గురించి విన్నారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే 10 కోట్ల మందిలో యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు 1 కోటి మంది. 1 కోటి మంది అంటే 130కి ఒకళ్ళు. 130 మంది ఉంటే అందుట్లో ఒక్కళ్ళే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు, కొద్దో గొప్ప. ఈ 1 కోటి మందిలో దేవుని వాక్యాన్ని బాగా విన్న వాళ్ళు 10 లక్షల మందే. 10 లక్షల మంది అంటే 1300 మందికి ఒకళ్ళు. మీరు అది 1300 మందిలో మీరు ఒకళ్ళు. భారతదేశంలో 1300 మంది ఉంటే మీరొక్కళ్ళే ప్రత్యేకం. ఏ? దేవుని గురించి తెలిసిన వాడిని, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడిని, దేవుని వాక్యాన్ని ప్రతి సంవత్సరం మీటింగ్ లో చాలా దివ్యంగా వినేవాళ్ళం. గంట తరబడి 2 గంటల తరబడి వాక్యం వివరంగా మాకు వినిపిస్తున్నాడు దేవుడు. మేము ప్రత్యేకమైన వాడిని. దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదించాడో చూడండి. ఇంతగా ఆశీర్వదించి ఇంత ప్రేమను చూపించినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించకపోతే దేవుడు కోపం వస్తుందా రాదా? బాగా వస్తుంది. ఈ రాత్రి దేవుడికి కోపం వచ్చేటట్లు చేస్తారా? దేవుడికి ఆనందం కలిగేటట్లు చేస్తారా? ఆలోచించండి. దేవుడికి ఆనందం కలగాలంటే ఒకటే, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. బాధ ఎప్పుడు కలుగుద్దో తెలుసా? ఆయన ఎదురు చూస్తున్నప్పుడు మన దగ్గరికి రాకపోతే. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో ఇది జరిగింది అని అంటారు. నేను పుస్తకంలో చదివా. ఒక తండ్రి, తల్లి చచ్చిపోయింది, తండ్రి ఉన్నాడంటే ఆ బాబుకి 14 ఏళ్ళు. తండ్రి అన్ని చూసుకుంటూ పెంచుతున్నాడు. అయితే ఒకరోజు తండ్రికి కొడుక్కి ఏదో చిన్న వాదన జరిగింది. వాదన చదివితే తండ్రి పని నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కాగితం పెట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నానా, నువ్వు నన్ను తిట్టావు, నేను ఇంటికి రాను, వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిన తర్వాత వస్తాడులే అని ఒక రోజు ఆగాడు, రాలా. 2వ రోజు పాపం బాగా ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు, రాలా. 3వ రోజు 14 ఏళ్ళోడు, డబ్బులు లేవు, తిండి దొరకదు, ఇటు చచ్చిపోతాడు, ఎలాగా? బాగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఒక పని చేశాడు. ఫోన్ ఎత్తి న్యూస్ పేపర్ వాడు ఫోన్ చేద్దాం అనుకున్నాడు. అయ్యా, మా అబ్బాయి తప్పిపోయాడు, ఆడి ఫోటో ఇది, ఆడి పేరు ఇది, కింద ఈ మ్యాటర్ రాయండి. ఏమనంటే, అయ్యా నన్ను క్షమించు, ఇంటికి వచ్చాయా, అది రాద్దాం అనుకున్నాడు. రాద్దాం అనుకొని మళ్ళీ ఆలోచించాడు. వీడు 14 ఏళ్ళు కుర్రోడు, వీడితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తే పాపం బాధపడతాడు వీడు అని ఏం చేయాలో అర్థం కాక ఫోటో పెట్టేయడం మానేశాడు. పేరు కూడా రాయలేదు. ఏమని రాశాడంటే, బాబు ఇంట్లోంచి వెళ్ళిపోయావు నువ్వు, ఇంట్లోంచి వెళ్ళినప్పటి నుంచి నాకు బాధగా ఉంది, తప్పు నాదే అమ్మా, కొంచెం గట్టిగా గసిరాను, క్షమించయ్యా, ఇంటికి వచ్చే రాత్రికి, ఇంటికి రావడానికి ఇబ్బంది అయితే ఓ పని చేయి, రాత్రి 11 గంటలకే గడియార స్తంభం దగ్గర నేను ఉంచుంటాను, నువ్వు రా, అక్కడికి రా, ఇంటికి రావద్దు, అక్కడ రా, నన్ను చూసి నువ్వు నన్ను ఇష్టపడితే నిన్ను కౌగిలించుకొని ఇంటికి తీసుకెళ్తా, ఒక్క మాట నేను నన్నరా అని అన్నాడంట అని న్యూస్ పేపర్లో ముద్రించాడు. పేరు లేదు, ఏం లేదు. అది అయితే కొడుక్కి గడియారం లేదు, ఇడు 11 అంటే టైం తెలుసుద్దో లేదో అని 11:15 గంటలకే గడియార స్తంభం దగ్గరికి వెళ్ళి నుంచున్నాడంట. నుంచుంటే 15 మంది కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నుంచున్నారు లేదు, ఈయన నుంచున్నాడు. 11 గంటల దాకా చూశాడు, 11:05 దాకా చూశాడు, కొడుకు రాలేదు. బాగా దిగులు పెట్టుకున్నాడు. అయ్యో, కొడుకు న్యూస్ పేపర్ చూడలేదా, కొడుక్కి వార్త అందలేదా, కొడుక్కి రావడానికి ఇష్టం లేదా అని దిగులుగా ఉండి ఊరిని వెనక్కి తిరిగి కుర్రోళ్ళని అడిగాడంట, అరే ఎందుకు వచ్చారా, ఇక్కడ ఉన్నారా అంటే, మా నాన్న న్యూస్ పేపర్లో ఇంటికి రమ్మన్నాడు సార్, రాకపోతే గడియార స్తంభం దగ్గర రమ్మన్నాడు, అందుకే వచ్చామన్నారంట. 15 మంది గడియార స్తంభం దగ్గరికి వచ్చారు. తండ్రి ఉన్నాడా? లేడు.
తండ్రి ఒక్కడి కోసం వచ్చాడు. ఆడొచ్చాడా? రాలేదు. ఈ రాత్రి యేసయ్య నీ కోసం వచ్చాడు. నువ్వు ఉంటావా? ఎందుకని అడుగుతున్నాను తెలుసా? రేపు నువ్వు వచ్చినప్పుడు యేసయ్య ఉండడేమో. రేపు నువ్వు వచ్చినప్పుడు యేసయ్య ఉండడేమో. ఈరోజు యేసయ్య వచ్చాడు. నువ్వు వస్తావా? వస్తే గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయములు కడతాడు ఆయన. ఎంత గొప్పది! ప్రభా, నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నేను చేసిన తప్పులే నా మీద అపరాధ భావాన్ని పెట్టింది, నేను చెయ్యకూడని దరిద్రమైన పనులన్నీ చేశా, నన్ను నేనే బాధ పెట్టుకున్నా అని ప్రార్థన చేస్తే దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయకపోతే, ఈ రాత్రి ఆయన వైపు చూడకపోతే, ఆయన బహుశా ఈ మాట అంటాడేమో, నిన్ను నేలను తొక్కుతానని. ఆ మాట అనిపించుకోవటం మంచిది కాదు. ఈ రాత్రి దీన స్వభావంతో ప్రార్థన చేయడానికి మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను 2 నిమిషాలు ముగిస్తాను. తలంచండి, కళ్ళు మూసుకోండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. యెహోవా యెరూషలేమును కడతాడు, చెదిరిన ఇశ్రాయేలీయుల్ని పోగు చేయవాడు ఆయనే. ఆయన కృప కోసం ఆశ్రయించు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఎంత మంచి మాటలు ఈ రాత్రి దేవుడు మనకు వినిపిస్తున్నాడు. దేవుడు మన కళ కాదు కోరుకునేది, దేవుడు మన ధనం కాదు కోరుకునేది, దేవుడు మన సామర్థ్యం కాదు కోరుకునేది. దేవుడు కోరుకునేది మన విరిగి నలిగిన మనస్సు. దేవుడు కోరుకునేది మన కనుదృష్టి, మన ఆశతో ఎదురు చూసే తత్వం. ఈ రాత్రి మీరు ఎలాంటి వాళ్ళైనప్పటికీ, ఎలాంటి దుస్థితిలో ఉన్నప్పటికీ, జక్కయ్య ఏ విధంగా చెట్టెక్కినప్పుడు యేసయ్య పిలిచాడు, ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ గుడ్డివాడి పిలిచినప్పుడు యేసయ్య ఏ విధంగా స్పందించాడు, ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ సేన అనేటువంటి దెయ్యం పట్టిన వాడిని యేసయ్య స్వస్థపరిచాడు. ఈ రాత్రి అన్ని రకాల పరిస్థితుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు మీరు చూడటానికి ఇష్టపడితే. ఈ రాత్రి ఎక్కువ సమయం వృధా చేయకుండా నేరుగా ఈ మాట అడుగుతున్నా, నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో ఆ విషయం నీ చెవులో వినబడిందా? దేనికోసమైతే నువ్వు ఆశించావో ఆ మాట నీకు వినబడిందా? ఒకవేళ ఈ రాత్రి వినబడినట్లయితే యేసయ్య నీ ప్రార్థనకి జవాబిస్తానికి సంసిద్ధంగా ఉన్నాడు. యేసయ్య, గుండె చెదిరింది నాకు, గాయమయ్యింది నాకు, బాధ నాకున్నది, చెదిరిపోయింది మా కుటుంబం, విరిగిపోయింది మా కుటుంబం, మా నాన్న తాగుబోతూ, మా అమ్మ తిరుగుబోతూ, మా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా కొడుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు, నా కూతురు పనికి మాలింది. ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడావు ప్రభా. ఈ రాత్రి దీన స్వభావంతో నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా.